ఇటీవల కాలంలో 300 డివిజన్లతో కలిపి జిహెచ్ఎంసీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 300 డివిజన్తో కలుపుకొని దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైదరాబాద్ విస్తరిస్తున్నది. ఇదే క్రమంలో పరిపాలన ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. దానిపైన కూడా చర్చించాల్సి ఉన్నది. అదే 1,34,00,000 మంది ఈ మూసీ పరివాహక ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో చెరువులు, అనేక ప్రాంతాల్లో ఈ గుడిసెలు వేసుకొని కొంతకాలం పోరాటం చేసి ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీలన్నీ కూడా వాళ్ళకి మద్దతు తెలిపి ఈరోజు ఒక్కొక్కరికి ఈరోజు ఈ బస్తీలన్నీ ఏర్పాటు అయినాయి. ఈ బస్తీల్లో ఈరోజు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. బస్తీలు అయితే ఏర్పాటైనాయి, దానికి పెద్ద పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఈరోజు నిర్మాణాలు అయినాయి, దశాబ్దాలుగా అక్కడే బతుకుతూ ఉన్నారు. అక్కడ కనీసం నీటి వసతి లేదు, మరుగుదొడ్లు లేవు, అక్కడ పాఠశాలలు లేవు, వైద్యశాలలు లేవు, ఏమి లేవు. ఏమి లేని ప్రాంతాన్ని మనం బస్తీ అంటున్నాం. స్లమ్ అని ఐక్యరాజ్య సమితి డెఫినేషన్. అయితే ఈరోజు ఈ బస్తీల గురించి పట్టించుకున్నది ఎవరు? ఎన్నికల సమయం వచ్చినప్పుడు ఎన్నికల సమయం వచ్చిన మొట్టమొదట వెళ్ళేది బస్తీలకే. చదువుకున్న విద్యావంతులకు ఈరోజు ఓట్లు వేసే పరిస్థితి లేదు. అన్ని సౌకర్యాలు వాళ్ళకు కల్పించబడ్డాయి. ఈ ప్రజాస్వామ్యంలో మాకు సంబంధం లేదు, మాకు ఈ రాజకీయాలతో సంబంధం లేదు, కేవలం అధికారులతో లంచాలు ఇచ్చుకుంటే అన్ని పనులు జరిగిపోతాయనే దాదాపు 60% మంది అభిప్రాయంగా ఉన్నది. ఇలా బస్తీవాసులు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారు. జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో బస్తీవాసులు ముందుకొచ్చి ఓటేస్తున్నారు. రాజకీయ పార్టీలన్నీ ఈ బస్తీలకే పోతున్నాయి. అందుకనే ఓట్ల ధర పెంచరు, ఓట్లు కొనుగోలు చేస్తున్నారు. కానీ వాళ్ళని బాగు చేయడానికి ఎటువంటి ప్రణాళికలు రూపొందించడం ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. అందుకని ఇంకా డెమోక్రసీ బతుకున్నది. మనం ఈ మధ్యకాలం ఎన్నికలు జరిగినప్పుడు గ్రహిస్తే 40 నుంచి 50% కూడా ఓటు పోలింగ్ అయ్యే పరిస్థితి లేదు. హైదరాబాద్లో ఓటు వేయడానికి ఎవరు విద్యావంతులు ముందుకు రావటం లేదు. కేవలం బస్తీవాసులే ఓట్లు వేయడానికి ముందుకు వస్తున్నారు. దాదాపు 50 లక్షల మంది బస్తీవాసులే ఓట్లు వేశారు. మీ భవితవ్యం అంతా మీరంతా ఈరోజు ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారంటే, మంత్రులు అయ్యారంటే, పరిపాలన ఈ విధంగా కొనసాగిస్తున్నారంటే ఈ బస్తీవాసులే ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారని మనకు అర్థమవుతూ ఉన్నారు. అందుకనే బస్తీల కోసం ప్రభుత్వాలు కొన్ని ప్రణాళికలు, పథకాలు రూపొందించినప్పటికీ కూడా బస్తీలు అలాగే ఉన్నాయి. అందుకే ఈ మధ్యకాలం మేము ఆలోచించింది ఏంటంటే, ఏ పోలీస్ స్టేషన్ వెళ్ళినా బస్తీల కొట్లాటలేదు, ఏ ఆఫీస్కి వెళ్ళినా బస్తీవాసుల సమస్యలే. ఎక్కడేమైనా హైదరాబాద్లో బస్తీవాసులు ఇంటి కోసం పోరాటం, ఒక ఇంటి స్థలం కోసం పోరాటం, ఒక పట్టా కోసం పోరాటం, బ్యాంకు లోన్ల కోసం పోరాటం. దశాబ్దాలుగా ఈ పేదలు, ఈ నిరక్షరాస్యులు అనేక వృత్తులను అసంఘటిత రంగంలో పనిచేస్తూ హైదరాబాద్లో పరోక్షంగా ట్యాక్సులు కడుతూ ఈ యొక్క హైదరాబాద్ యొక్క శుభ్రతకి పాటుపడుతూ ఎంతో కృషి చేస్తున్న ఈ పేదలైన బస్తీవాసులకు మెరుగైన సేవలు అందించాల్సింది పోయి, మెరుగైన గృహ నిర్మాణం, శాశ్వత గృహ నిర్మాణం అందించాల్సింది పోయి, మంచి మరుగుదొడ్లు, మంచి డ్రైనేజ్, మంచి నీళ్లు, మంచి స్కూల్స్, మంచి హాస్పిటల్స్ కట్టించాల్సింది పోయి ఈరోజు పేద ప్రజలపైన కనబడి ఈ భూముల ధరలు ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారమయం అయిపోయిందో, దాదాపు 1990 నాటి నుంచి మేమంతా కూడా హైదరాబాదు నగరాన్ని విస్తరించిన అనేక ప్రణాళికలు ఎలా ఉండాలి, ఇక్కడ పర్యావరణాన్ని కూడా కాపాడాలి. ఈరోజు వందల చెరువులు ఉన్నాయి, ఇప్పుడు చెరువులు లేవు. ఇవన్నీ ఎవరు? ఈరోజు ఈ భూములన్నీ ఏదైతే పాలకులుగా అధికార పార్టీ ఇతర పార్టీల్లో ఉన్నారో వీళ్ళందరూ కొన్ని వేల ఎకరాల భూములు కబ్జా చేసినప్పుడు వాళ్ళపైన ఎటువంటి చర్యలు ఉండవు. కానీ ఒక పేదవాడు బతకడానికి ఒక 50 గజాలు, 40 గజాలు, 100 గజాలు స్థలం ఏమనంటే పెద్ద పోరాటాలు చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ పథకాలు కూడా లేవు. ఇప్పుడు ఇల్లు అరకొర కట్టిస్తున్నారు. రాజకీయ నాయకులు వేల ఎకరాల భూముల కబ్జాలు ఉన్నాయి, మన అందరికీ తెలుసు. కానీ వాళ్ళకేమో విలాసవంతమైన జీవితాలు, విలాసవంతమైన ఇల్లు, వాళ్ళ పిల్లలు కార్పొరేట్ స్కూల్స్లో చదవాలి, వాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవాలి. కానీ ఒక బస్తీలో ఉన్నవాడికి అవకాశం ఉండకూడదు. ఈరోజు కూడా చదువులేదు. మనం ఎప్పుడైనా
బస్తీల్లోకి వెళ్ళినప్పుడు ఏం చదువుతున్నామని ఎవరైనా అడిగితే వాళ్ళు 10th క్లాస్ కూడా చదవని పరిస్థితి. వాళ్ళలో చదువు లేదు, ఉద్యోగాలు అంతంత మాత్రమే. ఈరోజు హైదరాబాద్లో ఎవరు ఆటో డ్రైవర్లను కదిలించినా అసంఘటిత మేస్త్రీలు కానీ అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళందరూ, పార్కుల్లో పనిచేసేటోళ్ళు, పారిశుద్ధ్య కార్మికులు అంతా బస్తీల్లోనే ఉన్నారు. ఇక్కడ వాళ్ళకే సమస్యలు ఉన్నాయి, కానీ వాళ్ళని పరిష్కరించే మెకానిజం లేదు, నాయకులు లేరు. ఎన్నికలు వచ్చినప్పుడు నాయకులు వస్తున్నారు, మీ బస్తీ వాసులకు మేము ఏం కావాలో అడగండి, చెప్తాం, చేస్తాం అని వాగ్దానాలు ఇస్తున్నారు తప్ప వాళ్ళ కోసం ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. సమస్యలు పరిష్కరించబడట్లేదు. మరి వీళ్ళు మనుషులు కాదా, వీళ్ళు ప్రజాస్వామ్యంలో భాగం కాదా, వీళ్ళు ఓటర్లు కాదా అని అడిగే నాయకులు లేరు. ఇక్కడి నుంచి ఎదిగిన వాళ్ళే నాయకులు అవుతున్నారు, వాళ్ళ ప్రేమను చూపిస్తున్నారు. కానీ బస్తీలో ఆత్మగౌరవాన్ని నింపి వాళ్ళని విద్యావంతులు చేసి ఉపాధి రంగాల్లో వాళ్ళని ముందు తీసుకువెళ్ళాలనే పరిస్థితి ఏ నాయకుడికి లేదు, ఏ పార్టీకి కూడా లేదు. ఇప్పుడు ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ భూములు ధరలు పెరిగినాయో హైదరాబాద్ నడబడున్న అన్ని స్లమ్లు ఖాళీ చేయించుకో ప్రణాళిక జరుగుతూ ఉంది. అందుకనే ఖాళీ చేస్తున్నారు. అందుకనే ప్రభుత్వాన్ని పోలీసులను అండగా పెట్టుకొని మొత్తం రాత్రి కూలగొట్టేస్తున్నారు. ఎందుకంటే ఈ పేదల పక్షాన మాట్లాడేవాడు ఎవరు లేడు, అడిగేవాళ్ళు లేడు. అధికారులు, రాజకీయ నాయకులు, పాలకులంతా ఏకమైపోయారు. ఇప్పుడు చట్టం పనిచేయటం లేదు, కేవలం దోపిడీ, కేవలం దౌర్జన్యం ఇవి మాత్రమే నడుస్తూ ఉన్నాయి. అందుకని ఇటీవల కాలంలో ఇక్కడ గాంధీ విగ్రహాన్ని పెడుతున్నామని అక్కడ మూసి ప్రక్షాళన చేస్తున్నాం. అక్కడ ఏదో పెద్ద సుందరీకరణ జరగబోతుంది. ఇక్కడ ఫారెన్ లెవెల్లో మన రాష్ట్ర హైదరాబాద్ ఉండాలో పెద్ద ప్రణాళికలు చేస్తున్నారు. ఇవన్నీ కాంట్రాక్టుల కోసమే. అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇవన్నీ ప్రాజెక్టులనే హైవేలు, ఇవన్నీ మీరు లోతుగా ఆలోచన చేస్తే ఇవన్నీ రాజకీయ నాయకులకు, వాళ్ళ పిల్లలకు, కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికే తప్ప ఇది పేద ప్రజలకు ఎక్కడ ఉపయోగపడే పరిస్థితి లేదు. అందుకని ఇది అభివృద్ధి అని మనల్ని భ్రమ పెడుతున్నారు, కానీ ఇది అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే విద్య, ఉపాధి, ఉద్యోగము ఇవన్నీ కల్పించడం, వాళ్ళందరికీ శిక్షణ ఇవ్వడం, ఒక ఉత్పత్తి రంగాల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం, పరిశ్రమలు పెట్టడం, వాళ్ళకు బ్రతుకుదెర చూపించడం అభివృద్ధి. కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్లు, ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా లక్షల కోట్లలోనే ఉంటున్నది. కారణం ఏంటంటే దోపిడీ, అధికారులు అనేది ఒకటి. అంటే కేవలం ఇక్కడ మూసి ఒడ్డున ఉండే ఇల్లు కాపాడుకోవడంతో పాటు ఇప్పుడు ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు మహబూబ్నగర్లో నీటి వసతి వచ్చి చాలా పరిస్థితులు మారినాక బొంబాయి పోయే బస్సు ఆగిపోయింది. అంటే వాళ్ళు బలవంతంగా ఇక్కడికి వస్తున్నారా? ఏ పరిస్థితుల్లో వస్తున్నారు? కొంతమంది ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి? అంటే ప్రభుత్వం ఏదో కొన్ని వాళ్ళ ఎజెండాలు అమలు చేసుకుంటూ అది పేదల కోసం అని చెప్తుంటారు. ఇప్పుడు ఊళ్ళలో కట్టెలు అడవి నుంచి తెచ్చుకునేవాళ్ళు, ప్రకృతిని మొత్తం పల్లెటూరు వాళ్ళు ఉపయోగించుకునేవాళ్ళు, మేకలు మేపుకునేవాళ్ళు అన్నీ కూడా. కానీ ప్రకృతికి సంబంధించింది ఏది కూడా పల్లెటూరు వాడుకోకుండా అడుక్కుంటున్నారు. బయట బహిర్భూమి కూడా బయటికి పోవద్దని, అంటే దాన్ని ఒక మానవీయ విలువగా ఎవరింట్లో వాళ్ళు ఉండాలని, అంటే ఇవన్నీ ప్రచారం చేసేది ఒకటి కూడా ప్రజల కోసం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ లాంగ్ రన్లో చూస్తే ఏంటంటే మొత్తం పరిశ్రమలకి వాళ్ళ ప్రకృతి వనరులు పేదవాళ్లకు దూరం చేయాలనేది ఒక కట్టడి చేయడం అన్నట్టు. అంటే మీ ఎజెండాలో భాగంగా ఏదో కొన్ని విధిలించుకుంటూ ఇవి ప్రజల కోసం చేస్తున్నాం అని కాకుండా అసలు మొత్తం ప్రజల కోసం మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏ నిధులు ఖర్చు పెడుతున్నారు, ప్రజలకు మానవీయ పరిస్థితులు ఏమి ఇవ్వదలుచుకున్నారు? ఇక్కడి నుంచి పుట్ట చేతులు పట్టుకొని వస్తుంటే అక్కడ పరిస్థితి ఏమిటి? ఊళ్ళలా వాళ్ళు రాకుండా ఏం చేయాలి? ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఎటువంటి వసతులు ఏర్పాటు చేయాలి? ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్లకు మానవీయమైన వసతులు ఉండేటట్టు ఏం చేయాలి? ప్రభుత్వాలు ఏం చేయాల్సుకున్నది ఒకటి అడగాలి. ఇంకోటి, ఇక్కడ ఈ మీటింగ్ పెట్టేటప్పుడు మాట్లాడినప్పుడు అర్థమైంది ఏమిటంటే స్వచ్ఛంద సంస్థల వాళ్ళు చేస్తుంటారు, మేధావులు పేపర్లు సబ్మిట్ చేస్తుంటారు, వాళ్ళందరూ సంఘీభావం చెప్తారు. కానీ ఇక్కడ ఏంటంటే బస్తీల నుంచే మీరే నాయకులు రావాలి, మీరే చర్చించుకోండి ఏం అడుగుదలుచుకున్నారు, మీ పరిస్థితులు ఏమిటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది నిరంతరం. ఇది మొదలు మాత్రమే. ఇప్పుడు అన్ని వేదికల మీద ఈ చర్చ మొదలు పెడదాం. ప్రభుత్వాన్ని నిలదీయాలి. మన సామాజిక రంగంలో అంటే మీ పిల్లల చదువులు కావచ్చు, మీరు ఉండే వసతులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఏదైనా సరే వీటన్నిటి గురించి ఏం చేద్దాం అనుకుంటున్నాం అనేది మీరు ఇక్కడి నుంచి మొదలుపెట్టి రెగ్యులర్గా బస్తీ వాసులే చర్చలు జరపాలి. మీ అంతటా మీరు చేయాల్సింది ఏమిటి, ప్రభుత్వాలను అడిగేది ఏమిటి, ఏ చర్యలు ఎవరు చేయాలనే విషయంలో ఒక శాశ్వత పరిష్కారం వైపుగా పోవాలి. అసలు ఈ మానవీయ పరిస్థితులు ప్రతి ఒక్కడికి ఉండే వరకు మనందరం పోరాడాలి. ఒక బస్తీ దగ్గరనే ఆగిపోవద్దు, ఈ మూసీ నది ఒడ్డు దగ్గరనే ఆగిపోకూడదు. అసలు బస్తీలలో పేదల పరిస్థితులు మారాలంటే మనం ఏం చేయాలి అనే విషయంలో కూడా సుదీర్ఘంగా ఆలోచిద్దాం, చర్చిద్దాం. ఇది బస్తీల వాసుల్నే భాగస్వామ్యం చేసి
ముందుకు పోవాల్సిన విషయం. ఇటువంటి సభ ఇటువంటి జరిగినందుకు చాలా అభినందిస్తున్నాను. ఇక్కడి నుంచి మీరందరూ కూడా మీరే పార్టిసిపేట్ చేసి బస్తీవాసులకు చెప్పేది ఏంటంటే, మీ నుంచే నాయకులు వచ్చి ఈ సమస్యలు చెప్పుకొని పరిష్కారం వైపు కదలాలి. మీరు కదిలినట్టే లక్షలాది మంది హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కదిలితే ఏ ప్రభుత్వం అయినా వినక తప్పదు. మన బలం తెలుసుకొని మనం వ్యవహరించాలి. 2 సంవత్సరాలన్నర అవుతుంది వచ్చి ప్రజలందరి టెన్షన్లు పెట్టడం. ఇప్పటికే బస్తీలలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకు బీపీలు, వాళ్ళకు షుగర్లు, హెల్త్ ప్రాబ్లమ్స్తోని వాళ్ళు మళ్ళీ సింగిల్ ఉమ్మన్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది భర్త చనిపోయిన మహిళలు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళు పని చేసుకోవడం, మళ్ళీ వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవడమే చాలా కష్టమైన పరిస్థితి ఇప్పుడున్న తెలంగాణ పరిస్థితిలో. మరి అది కూడా ఆలోచించకుండా ఈ సింగిల్ ఫ్యామిలీలు కాకుండా మళ్ళీ పని చేసుకొని వాళ్ళ సొంతంగా వాళ్ళు లోన్లు తెచ్చుకొని ఇల్లు కట్టుకొని ఈరోజు ఉంటే వాళ్ళ ఇల్లు తీసేయడం, అక్కడ లోన్లు కట్టుకోవాలి ఒక సమస్య, పిల్లల చదువుల కోసం ఒక సమస్య, ముసలోళ్ళు ఇళ్ళల్లో ఉన్నారు, వాళ్ళు రిటైర్డ్ అయిపోయి కనీసం వాళ్ళకు వచ్చే 2000 పింఛన్లతోని కూడా వాళ్ళు ఈరోజు తినలేని పరిస్థితి, వాళ్ళు ఆ ఇంట్లో ఉండలేని పరిస్థితి. వాళ్ళు ఎట్లా ఉంటారు? వాళ్ళ కోసం ఎందుకు ఆలోచిస్తలే? ఈరోజు రేవంత్ రెడ్డి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కోసము వాళ్ళ బిడ్డే ఆ రోజు పెళ్ళి అవుతుంటే పెళ్ళి అవుతుంటే ఆయన ఆ రోజు పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు ఎంత బాధపడ్డాడో, మరి ఈరోజు ఇళ్ళల్లో ఉన్న వాళ్ళందరినీ తీసేసి ఈరోజు రోడ్డు మీద పడేస్తే మళ్ళీ వాళ్ళు ఎంత బాధపడుతుంది? నువ్వు బాధతో వచ్చిన మనిషివే ఈరోజు ఎందుకు ఆలోచిస్తావు? నువ్వు నీ ఫ్యామిలీ ఒక రకంగా, వేరే ఫ్యామిలీ ఒక రకంగానా? వచ్చే ముందు ఏం చెప్పినావు? అన్ని సంఘాలతోని ప్రతి ఒక్క సంఘాలతో మీటింగ్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? మేము వచ్చినాక ఏ ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా మేమందరి కోసం మేము పనిచేస్తాం అని చెప్పి అన్ని సంఘాలను ఒప్పించి వాళ్ళందరినీ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ప్రతి బస్సు వాళ్ళని తీసుకొని పోయి ఆ రోజు మాట్లాడినావు. నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు? ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తాం, ఉన్న ఇండ్లు కూడా పడిపోయేటట్టు ఉన్నాయి, ఆ బస్తీ వాళ్ళకి మేము కట్టిస్తామని చెప్పినావు. ప్రతి ఒక్కరికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పినావు. ప్రతి ఒక్క మహిళ కూడా ఒంటరిగా వాళ్ళు లేకుండా వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఒక జాబ్ అంటే ఇస్తా అని చెప్పినావు. భర్తలు చనిపోయిన వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలతో ఇస్తా అని అన్ని రకాలుగా ఒప్పుకున్నావు. ఈరోజు రాగానే సీటు మీద కూర్చోగానే ఈరోజు వీళ్ళందరూ మూసి పక్కన ఉన్నారు, వీళ్ళందరినీ తీసేయాలని చెప్పేసి వరదలు ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నేను 13 సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఇప్పటి వరకు కూడా అక్కడ వాటర్ వచ్చి ఏ ఒక్క ఇంట్లో మనిషి చనిపోలేదు. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా, ఏ ఒక్క మనిషి చనిపోలేదు, ఒక్క మహిళకు కూడా అక్కడ బాధ లేదు. ఏ ఒక్కరు కూడా మాకు ఈ మూసి పక్కన ఉన్నాం మేము, మాకు ఇలాంటి బాధలు వచ్చినట్టు ఏ మనిషి లేదు. ప్రతి ఒక్క బస్తీలకు వెళ్ళి మీరు కనుక్కోండి, మీరు వెళ్ళి కూడా అడగండి. ఏ ఒక్క మహిళ కూడా మేము ఇక్కడ ఉంటే మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ వరదలు వచ్చినందుకు మాకు ఈ ఇండ్ల ప్రాబ్లం ఉంది, ఎవ్వరు చెప్పరు. మేము ఇక్కడ ఉంటేనే మా బతుకుదెరు ఉంది, మేము ఇక్కడ ఉంటేనే 3 టైంలు తిండి తింటాం, మేము ఇక్కడ ఉంటేనే మా భర్తలు పని చేస్తారు, మేము ఇక్కడ ఉంటేనే మా పిల్లలు చదువుకుంటారు, మేము ఇక్కడ ఉంటేనే మాకు భర్త లేకుండా మా పిల్లలు అక్కడ ఏదైనా 10th ఇంటర్ చదువుకున్న పిల్లలు కూడా నైట్ 10 గంటల రాత్రికి 11 గంటల రాత్రికి ఇవాళ రేపు చూస్తున్నాం మనం. ఎక్కడ కూడా పనులు దొరుకుతలేవు. దూర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు 10,000 రూపాయలకు పొద్దున్న 8 గంటలకు పోతే రాత్రి 10 గంటల దాకా వస్తున్నారు. ఆ మహిళలకు కూడా అక్కడ సేఫ్టీ ఉన్నది. మరి ఎక్కడ సేఫ్టీ ఉన్నది? మూసీ బస్తీలలో సేఫ్టీ ఉందా? అదే వేరే కంట్రీలలో ఉన్న వాళ్ళకు సేఫ్టీ ఉందా? ఒక్కసారి మీరు వచ్చి బస్తీలన్నీ కూడా అన్ని బస్తీలు తిరిగి చూడండి. ఏ ఒక్క బస్తీలలో మహిళలు మాకు బస్తీలలో వరదలు వచ్చినందుకు మాకు ఈ ప్రాబ్లం ఉందని ఏ ఒక్క మహిళ కూడా చెప్తే దాని గురించి నేను ఒక మాట ఇస్తాను. ఎందుకంటే ఆ మహిళలకు ఉన్న బాధ ఇప్పుడు ఉన్నవానికి అదే పరిస్థితి అయింది. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ జాబులు చేసి వాళ్ళు రిటైర్మెంట్ అయ్యి ఆ డబ్బులతోని ఇల్లు కట్టుకున్న వాళ్ళకి అదే పరిస్థితి అయింది. 30 గజాల ఇల్లు ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా సేమ్ చేసినావు. ఈరోజు ఎవరిని సరిగ్గా చూస్తున్నావు అని చెప్పేసి నువ్వు ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుందంటే అసలు మాట్లాడుతుంటేనే బాధ అనిపిస్తుంది. ఎంత బాధ అంటే చెప్పలేనంత. మొన్న ఖమ్మంలో కూడా చూసినాం వాళ్ళ పరిస్థితి. ఒక్కొక్కరు అయితే కాలువాయ్ చేయవాయ్ అని చెప్పేసి ఏడ్చుకుంటా ఉడుకొస్తున్నా కూడా కనికరం లేని మనిషి అయిపోయినాడు. అసలు మనిషివేనా నువ్వు? అసలు మనిషిలాగా ఉట్టలేదా నువ్వు? ఈరోజు ప్రజల కోసం ఎందుకు ఆలోచిస్తలేవు? ప్రజల బాధలు ఎందుకు అర్థం చేసుకుంటలేవు? నువ్వు అర్థం చేసుకునేదాకా మా పోరాటం ఆగదు. ఎందుకంటే అన్ని బస్తీల మహిళలందరూ కూడా ఏకమవుతారు. రోడ్డు మీదకి ఆల్రెడీ వచ్చేసినాం, ఇప్పుడు కూడా వస్తాం. ఇంకా రోడ్డు మీదకి వచ్చి నువ్వు దిగేంత వరకు కూడా మేమందరం కష్టపడతాం. ఎందుకంటే 30 ఏళ్ళ సంది ఆల్రెడీ మేము ఏగుతూనే ఉన్నాం. ఇవన్నీ తీసేస్తామని చెప్తున్నారు. కానీ వాళ్ళ కష్టంతో వాళ్ళు కట్టుకున్న పైసలు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు ఎవరికి డబ్బులు ఇవ్వలే. వాళ్ళ పైసలతో వాళ్ళు కట్టుకున్న ఇండ్లను వాళ్ళని ఈరోజు తీసేస్తామంటే వాళ్ళు ఎట్లా ఊరుకుంటారు? ఊరుకోరు. నువ్వు
ఈరోజు గవర్నమెంట్ మా పైసలతోని నువ్వు ఒక 5 లక్షల జీతం తింటున్నావు, మా పైసలతోని నువ్వు పెద్ద ఇల్లు కట్టుకో. ఇప్పుడు ఇంట్లో ఉన్నావు, నీకు ఒక 500 గజాల ఇల్లు ఉంది, నీ భార్య మంచిగా బతుంది, నీ బిడ్డ మంచిగా బతుంది. ఈరోజు నీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నావు కానీ అందరి ఫ్యామిలీ గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఆలోచించాలి. ఆలోచించకుంటే నువ్వు మళ్ళీ దిగుతావు బిడ్డ. చూసుకోను, జాగ్రత్త. రేవంత్ రెడ్డి. జై భీమ్. థ్యాంక్ యూ అక్క. అంటే అక్కడ ఉన్న ఎక్కడి వరకు నువ్వు పెడుతున్నావు, నువ్వే రాత్రి నువ్వే డిసైడ్ చేస్తావా అని మాట్లాడడం జరుగుతుంది. ఆ సార్ కూడా ఒకసారి సార్ మాట్లాడాల్సింది కోవచ్చు. జీతం దాంట్లో మిగుల్చుకొని పర్మిషన్లు తెచ్చుకొని ఇల్లు కట్టుకొని అన్ని పర్మిషన్లు తెచ్చుకున్న తర్వాత అది మధు పార్క్ రిడ్జ్ అయితేనేమి, మన ఈ మిగతా చుట్టూ ఉన్న కమ్యూనిటీస్ అయితేనేమి, అక్కడ కూడా మీరు వెళ్ళిపోవాలి అని అంటున్నారు. దేని మూలానంటే వాళ్ళని అడిగితే అయ్యా మీది బఫర్ జోన్లో ఉంది కాబట్టి మేము కొట్టేస్తూ ఉంటున్నారు. 1912 వరకు బఫర్ జోన్ వచ్చేసి 12 మీటర్లని వింటున్నాం పెద్దల ద్వారా. ఆ తర్వాత సడన్గా బఫర్ జోన్ 50 మీటర్లు అయింది. అసలు బఫర్ జోన్ అంటే ఏంటి అది కూడా మనకు తెలియాలి. ఏంటి బఫర్ జోను? బఫర్ జోన్ అంటే ఒక రివర్ కానీ కాలువ కానీ లేకపోతే ఇంకేదైనా చెరువు కానీ ఉన్నప్పుడు అందుట్లోకి వచ్చే నీళ్లుని ఏదో కొంచెం శుద్ధి చేయటానికి, ఏమన్నా కాలుష్యాలు ఉంటే ఆ కాలుష్యం లేకుండా ఉండడానికి కొన్ని మీటర్లు మట్టితో కూడిన లేకపోతే అక్కడ ఉన్న గ్రీన్ కవర్ చెట్లు చేమలు అవన్నీ ఉన్నదాన్ని కొన్ని మీటర్లు మెయింటైన్ చేయాలి. అది సైంటిఫిక్గా బఫర్ జోన్ అంటే. అసలు ఇప్పుడు ఆ డెఫినేషన్కి ఇంకోటి ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్లోరా ఫోనా అంటాం. అంటే జీవములు, ఏదో ఒక నెమళ్ళు అవ్వచ్చు లేకపోతే ఇంకేదన్నా మిగతా జంతుజాలాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆ నీటిని ఆధారపడి బతుకుతాయి కాబట్టి వాటిని నాశనం చేయొద్దు. ఇది అసలు కాన్సెప్టు. అయితే దీనికి మీకు అంతర్జాతీయ లిటరేచర్లో ఎక్కడ చూసినా ఒక 9, 10 మహా అయితే ఒక 15 మీటర్లు. అందుట్లో మూసి అంత పెద్ద రివర్ కాదు, ఒక మాదిరిగా ఉండేది. అందుకనే 12 మీటర్లు అప్పుడు పాత రోజుల్లో పెట్టారు. అయితే 2012లో దీన్ని ఏకంగా 50 మీటర్లు చేశారు. ఎందుకు చేశారు, ఎలా చేశారు అనేది ఎవరికి తెలియదు. అయితే ఈ 50 మీటర్లు చేసిన తర్వాత కూడా ఏమీ చల్లం లేదు. ఎవరి కాళ్ళే ఇప్పుడు అందరు చెప్పారు కదా, బస్తీలు అక్కడే ఉన్నాయి, వాళ్ళు శుభ్రంగా అన్నీ కట్టుకున్నారు, ఇళ్ళు పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్నారు, బఫర్ జోన్లోనే ఉంటున్నారు. మీరు ఆ పర్మిషన్లు ఇచ్చారు, ఇప్పుడు సడన్గా వచ్చి 50 మీటర్లు బఫర్ జోన్ ఉన్నది, మీరు ఇవన్నీ కూలగొట్టేస్తూ ఉంటున్నారు. అది ఏ రకంగా రాజ్యాంగం? అది బఫర్ జోన్ ఇవాళ 50 మీటర్లు అన్నారు, మళ్ళీ రెండో రోజున 100 మీటర్లు అంటారు ఇంకొక ఆయన వచ్చి. అప్పుడు ఇంకా అట్లా వెనక్కి అంటే హైకోర్టు బిల్డింగ్ను చార్మినార్ దాకా పోయి కొట్టేస్తూ ఉంటారా? అది ఏం అర్థం లేని ఒక ప్రశ్నలాగా మిగిలిపోతున్నాయి. సో అంటే ఏంటంటే ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఈ మూసి అంతా ఇప్పుడు డెవలప్ చేసేది ఒక అర్బన్ ఎన్విరాన్మెంట్లో డెవలప్ అవుతుంది. పట్టణీకరణ అయిపోయింది. పట్టణీకరణ ఒకసారి అయిన తర్వాత ఇక బఫర్ జోన్ యొక్క విశిష్టత ఏమీ లేదు. ఏదైతే ఒరిజినల్గా మనం ఆలోచించే బఫర్ జోన్ అనుకున్నామో పట్టణీకరణ అయిన తర్వాత ఇంకా బఫర్ జోన్ అనే విశిష్టత ఏముంటుంది? నేను ఏమని సలహా ఇస్తున్నానంటే ప్రభుత్వం వారికి, విత్ ఆల్ మై నాలెడ్జ్ అండ్ అదర్ థింగ్స్, అయ్యా గవర్నమెంట్ స్థలం ఉన్న చోట మీరు ఏదైనా చేసుకోండి, డెవలప్ చేసుకోండి. ఖాళీ స్థలం ఎక్కడ ఉంటే అక్కడ. ఇప్పుడు ఉన్న స్ట్రక్చర్స్ ఏమీ పడగొట్టకుండా డెవలప్ చేయండి. ఆ నదిని కూడా మధ్యలో చాలా గ్యాప్లు ఉన్నాయి, అది శుభ్రంగా సదనం చేయండి. రాళ్ళు రప్పలు ఐలాండ్స్ అవన్నీ తీసేసి చక్కగా నదిని మంచి నీట్గా చేసుకుంటే నీళ్లు శుభ్రంగా పోతాయి. అదీగాక ఆ ఒడ్డుని కూడా రిటైనింగ్ వాల్స్ అంటాం, ఇవన్నీ రివర్ ట్రైనింగ్ వర్క్స్ అంటామండి ఈ ఇంజనీరింగ్లో. ఆ రివర్ ట్రైనింగ్ వర్క్ చేసి ఆఖరికి 0 బఫర్ జోన్తో కూడా బంగారంలాగా రివర్ను పారించవచ్చు, ఏం పెద్ద ఏం నష్టం లేదు. సరే ఎంతో కొంత కొన్ని మీటర్లు కావాలి కాబట్టి కొన్ని మీటర్లు పాత పద్ధతి ప్రకారం తీసుకో. ఇంకా అక్కడికే కాదు, ఇంకా కావాలి, దానికి లిమిట్ ఎక్కడా, ఎంతవరకు, దానికి శాస్త్రీయ ఇదే ఉంది. ఏమన్నా కమిటీని ఏర్పాటు చేశారా? ఏమీ లేదు. ఆ రకంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బఫర్ జోన్ ఉంది, బఫర్ జోన్ నువ్వు వచ్చావు ఇది అదండి ఆ రకంగా చెప్తే, మరి హుస్సేన్ సాగర్లో బఫర్ జోన్ సంగతి దేవుడు ఎరుగు. FTLలోనే మీరు శుభ్రంగా సెక్రటరీ కట్టారు, నెక్లెస్ రోడ్ కట్టారు, ప్రసాద్ వచ్చినాయి, అవన్నీ కొట్టండి. మరి
ఇమ్లీబాన్ బస్ స్టాండ్ అయితే ఇంకా అసలు చెప్పాలి సార్. అది అందరూ ఇమ్లీబాన్ బస్ స్టాండ్ అనేది మన అందరం ఉపయోగించుకునేది కాబట్టి సెక్రటేరియట్ అనేది అందరూ ఉపయోగించుకున్నారు. మరి ఎన్నో కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ FTLలోని పర్మిషన్ ఇచ్చారు కదా, అవన్నీ కొడతారా? అది ఇప్పుడు నేను దీనికి ఏంటంటే సరే సుందరీకరణ అనేది అవసరం, ఎవరు కాదంటలే. ఎందుకంటే పాపం మిత్రులు చెప్పారు అక్కడ దుర్గంధం, నిజంగా మానవ మాత్రలు నివసించే ప్రదేశాలు కావు అవి. దాన్ని తప్పకుండా బాగు చేయాలి. ముందర ఆ నీటిని శుద్ధి చేయండి. మూసి ఒక్కటే శుద్ధి చేస్తే సరిపోదు, అందుట్లో వచ్చే నాళాలు మొత్తం శుద్ధి చేయాలి. ఎక్కడి నుంచో కుక్కటిపల్లి నుంచి వస్తున్నాయి నాళాలు, అయ్యేమో హుస్సేన్ సాగర్లో కలుస్తాయి. మళ్ళీ అందుట్లో నుంచి పోయిన వాటర్ హుస్సేన్ సాగర్లో నుంచి మళ్ళీ రివర్లో వెళ్ళి మళ్ళీ కలుస్తాయి. ఇవన్నీ కూడా శుద్ధి చేయాలి. ఆ శుద్ధి చేయాలంటే మొత్తం హైదరాబాద్కి మొత్తం ఒక ప్రణాళిక ఉండాలి. ఏదో ఆ ఒడ్డున్నోళ్ళని నలుగురిని ఎల్లగొట్టేసి అక్కడ ఇంకెవరికో ఏదో 4 క్యాసినోస్ పెట్టేసి నేను నైట్ లైఫ్ డే లైఫ్ అంటే అసలు లైఫ్ ఏలైంది, ఇంకా నైట్ ఏంటి డే ఏంది, లైఫ్నే జరగొట్టేస్తున్నారు. ముందల ఉన్నంతలో అభివృద్ధి చేయండి. ముందల ఎలాంటి మురుగునీరు లేకుండా ఆ మూసీలో ప్రవహించేటట్టు చేయండి. నెక్స్ట్ ఉన్న ఆ స్థలాన్ని శుభ్రం చేసి గ్రీనరీ కవర్ చేయండి. ఇంకా కొద్ది గొప్ప అడ్జస్ట్మెంట్స్ కావాలంటే మీరు ఒక పని చేయొచ్చు. మన మిత్రులందరూ చెప్పారు, వాళ్ళు ఎక్కడికి పోతారు నిజానికి. ఇప్పుడు మాదే మ్యాపిల్ టౌన్ ఉంది, గేటెడ్ కమ్యూనిటీ. మా దగ్గర పనిచేసేది రోజు 200 మంది పనిచేస్తారండి. ఎక్కడో ఉండరు, ఆ మూసి ఒడ్డునే ఉంటారు. వాళ్ళకి ఎలాంటి సౌకర్యమూ లేదు. మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్ళి పెడితే వాళ్ళకి జీవనోపాధి మొత్తం కోల్పోతారు. సో నేనేమంటున్నానంటే ఆల్ అలాంగ్ ద మూసి ఒక స్థలం ఐడెంటిఫై చేయండి. 300 గజాలు 400 గజాలు ఇన్ని హై రైజ్ బిల్డింగ్లు పర్మిషన్ ఇస్తున్నారు కదా, ఒక హై రైజ్ బిల్డింగ్ కట్టండి, సింగిల్ బెడ్రూము డబుల్ బెడ్రూమ్ మీరు ఏదో ఒకటి, వాళ్ళందరిని అందుటే పెట్టండి. సో దట్ వాళ్ళ నివాసం అక్కడే ఉంటుంది. వాళ్ళు ఎటు ఇప్పుడు ఆ పిల్లోడు చదువుకుంటూ ఉంటాడు, ఆ పక్కనే ఉన్న గేట్ కమ్యూనిటీలో వాళ్ళు పని చేసుకుంటారు, వంట మనిషి, పని మనిషి, డ్రైవరు అందరూ అక్కడే ఉంటారు. వాళ్ళ జీవనోపాధి నష్టం లేకుండా ఉంటుంది. సో ఆ ఎకో సిస్టమ్, ఆ ఎన్విరాన్మెంట్ని చెడగొట్టాక మీరు ఒక ఊరు బయట ఎక్కడో ఇస్తే మాత్రం వాళ్ళకి ఏ రకంగా బతుకుతారు? సో ఈ ఇంపార్టెంట్ విషయాల మీద వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఇంత మట్టికి అసలు ఏమీ రిపోర్ట్ లేదు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు, మళ్ళీ ఎలాంటి పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ కూడా మీరు అక్కడ చేయలేదు. ఏదో పబ్లిక్ నోటీస్ ఒకటి ఇచ్చారు, అందుట్లో TDRలు కావాలంటే తీసుకోండి అంటున్నారు. ఇప్పుడు మా రిచ్మండ్ నుంచి కూడా ఒకేసారి 36 విల్లాలు, రిచ్మండ్ సార్ మాట్లాడతారు, 36 విల్లాలు ఒకేసారి 36 విల్లాలండి. ఈ రోజుకి మేము కూడా కడుతున్నాం బోర్డంత డబ్బు EMI ద్వారా. వాళ్ళు ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, ఎట్లా ఉండాలి? సో ఇవన్నీ ఏంటంటే ఒక పద్ధతి. మూసీని శుభ్రంగా సుందరీకరణ చేయొచ్చండి. ప్రజలతో కలిసి ప్లాన్ చేయండి, బంగారులాగా మీరు చెప్పిన దానికంటే ఇంకా బాగా సుందరీకరణ చేయొచ్చు, అందుట్లో డౌట్ లేదు. అంతకంటే మించి వాళ్ళ మన హిందూలో చూశాను, చిన్నపిల్లల పార్లమెంట్ అని పెట్టి వాళ్ళు చేశారు. బాబు మీ సుందరీకరణ దేవుడెరుగు, అసలు ఎయిర్ పొల్యూషన్ దారుణంగా ఉంది హైదరాబాద్లో, ఢిల్లీ తర్వాత మందే అయ్యేటట్టు ఉంది. ఆ ఎయిర్ పొల్యూషన్ గురించి ఏం చేస్తారని అడుగుతున్నారు పిల్లలు, ఇంత చిన్న పిల్లలు. ఆస్మా పెరిగిపోతుంది రోజు రోజుకి. సో ఏమన్నామంటే సుందరీకరణ ఎవరూ వద్దు అన్నారు. సుందరీకరణ చేసేటప్పుడు ఈ పునరావాస కార్యక్రమం ఏ రకంగా చేస్తారు, ఎంత చోటు కావాలి, 50 మీటర్లు అంటే 150 అడుగులు. ఆల్రెడీ మీరు ఇంకొకటి ఏంటంటే మీరు చెయ్యాలన్నా చేయలేరు, ఎన్నో కోర్టు అడ్డంకులు వస్తాయి. ఉదాహరణకి పొద్దున షేర్ చేసుకుంటున్నాను సార్ తోటి, 12 మీటర్లు అని చెప్పారు కదా, ఆ 12 మీటర్లు చెప్పిన తర్వాత 12 మీటర్లు చెప్పిన తర్వాత 50 మీటర్లు చేసిన తర్వాత 50 మీటర్లు ఇంప్లిమెంటేషన్ అనేది ఈ రోజు చేయలేదు. అది టైం బార్ ఉందంట, మన లాయర్లు గారు చెప్తున్నారు. ఆ టైం బార్ ఉంటే 10 సంవత్సరాలు దాటితే ఏం లేదు, అది మళ్ళీ నల్లని వాయిడ్ అవుతుందట. సో ఇలాంటి కోర్టు లిటిగేషన్స్తో ఇరుక్కొని మోసీ సుందరీకరణ ఎప్పుడు చేస్తారు? మీరు తొందరగా చేయాలంటే ఆ లోకల్ ప్రజల్ని దగ్గర పెట్టుకొని ఏ రకంగా చేద్దామని ఆలోచించి అట్లా చెయ్యాలి. అంతసేపు కోర్టులో వేస్తే మళ్ళీ ఆగిపోద్ది సుందరీకరణ. ఎప్పుడు ఎన్ని బస్తీలు మునిగినాయి వాళ్ళ దగ్గర లెక్కలే లేవు. ఏ బస్తీలు ఎన్ని ఇళ్ళు మునిగినాయి అంటే అన్నీ కలిపితే 10s లేదా 100sలో ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు తీసేస్తానని చెప్తున్నది 10,017 ఇళ్ళు. మీరు ఇచ్చిన గజెట్లో 10,017 ఇళ్ళని తీసేయాల్సి ఉంటుంది, 50 మీటర్ల బఫర్ తీసుకుంటా అని చెప్తున్నారు. 3,200 ఎకరాల ల్యాండ్ తీసుకుంటా అంటున్నారు. ఇంత భారీ మొత్తంలో ల్యాండ్ సేకరణ ఎందుకోసం? ఇంకా ప్రశ్న అంతా ఏంటంటే
అభివృద్ధి ఎవరి కోసం? ఇప్పుడు చేస్తున్న మీ అభివృద్ధి మోడల్ అంతా పేదలు సామాన్యులకేమో విధ్వంసం. ఎవరో రాబోయే పర్యాటకులో సంపన్నులో పెద్ద పెద్ద టూరిజమో లేదంటే ఇంత డెవలప్మెంట్ చేస్తానని చెప్తున్న వాళ్ళకి అభివృద్ధి. అందుకని మాకు విధ్వంసం, వాళ్ళకి అభివృద్ధి. ఈ మోడల్ మాకు అవసరమా? ఈ రకమైన డెవలప్మెంట్ మోడల్ ఈరోజు కోరుకోవట్లేదు. అందుకని ముందు మూసి ప్రవాహం ఎంతవరకు ఉంది, మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఏంటి, ఇప్పటివరకు మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఏంటో చెప్పలేదు. గత ఏడాది వరదలు వచ్చినప్పుడు మన హైడ్రా కమిషనర్ గారు చెప్పారు, ఈ వరదల్లో ఎంతైతే ఫ్లడ్ లెవెల్ ఉందో అదే లెక్కలో తీసుకుంటామని చెప్పాడు. ఇప్పుడు ఏ ఎంఎఫ్ఎల్ తీసుకొని మూసి ఇంత వెడల్పు ఉండాలి, రియల్ రివర్ విడత్ ఎంత అనేది ఆ ఎంఎఫ్ఎల్ లెక్కను చూస్తానని చెప్తున్నారు. అదేంటో ఇప్పటివరకు వివరాలు బయట పెట్టలేదు. ఎక్కడి వరకు ఎంఎఫ్ఎల్ వివరాలు మనకు తెలియదు. రెండోది డిపిఆర్ అన్నారు, డిపిఆర్ ఇప్పటివరకు బయట పెట్టలేదు. డిపిఆర్ లేకుండా మీరు గజెట్ నోటిఫికేషన్ అంటే మీకు ఇంటర్నల్ అండర్స్టాండింగ్తో మీరు ఇచ్చేస్తున్నట్టున్నారు, కానీ పబ్లిక్లో పెట్టాలిగా. ముఖ్యమంత్రి చెప్పాడు, డిపిఆర్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో చర్చకు పెడతా, అక్కడ అంతా చర్చ జరిగిన తర్వాత ఆమోదం పొందిన తర్వాతనే నేను ముందుకు పోతా, చర్చ లేకుండా జరగదు అన్నాడు. మరి ఏది డిపిఆర్ ఇంతవరకు బయట పెట్టలేదు, చర్చే జరగలేదు, మీరు ఇప్పుడే తొలగింపులు ఎందుకు మొదలు పెడుతున్నారు? అంటే మీ హిడెన్ ఎజెండా మీరు ఏదో చేయదలుచుకుని చేసుకుంటూ పోతున్నానని చెప్తున్నారు. అందుకని మొదట ఇప్పుడు రివర్ విడత్ ఎంత అనేది తేలాలి. రెండోది బఫర్ జోన్ గురించి ఇంతమంది పెద్దలు చెప్పారు. బఫర్ జోన్లో ఈరోజు మీరు చెప్పిన 50 మీటర్ల బఫర్ జోన్ని ఎవరు అంగీకరించడానికి ఏ బస్తీ ఏ కాలనీ రెడీగా లేదు. ఇప్పుడు మూసీ డెవలప్మెంట్ అంటే మొదట జరగాల్సింది మూసీలో మురుగునీరు రాకుండా ఆపడం, అంటే మూసీని శుద్ధీకరణ చేయడం. మూసీని మీకు చిత్తశుద్ధి ఉంటే మూసీ పక్కన ఉన్న బస్తీలు దుర్గంధంతో భయంకరంగా అనారోగ్యంతో బతుకుతున్నారు, నేను బాగు చేస్తా అంటున్నారు. బాగు చేస్తా అంటే మీరు మొట్టమొదటి ప్రయారిటీ శుద్ధీకరణ జరగాలి కదా. ఏది మీ శుద్ధీకరణ? మురుగునీరు రాకుండా ఎందుకు ఆపలేకపోయారు? ఎందుకు స్వచ్ఛమైన నీరు రాదు? మీరు ఇప్పుడు గోదావరి నది నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇందులో పోస్తాం, అదే శుద్ధీకరణ జరుగుతుంది అంటున్నారు. అంటే మురుగునీరు ఆపరు, బయట నుంచి వచ్చే గోదావరి నది నీళ్ళు తీసుకొస్తే ఆటోమేటిక్గా మురుగునీరు సంఖ్య తగ్గి అది పెరుగుతుంది, కాబట్టి అదే శుద్ధీకరణ అనుకుంటున్నట్టున్నారు. సో అందుకనే ఈరోజు శుద్ధీకరణ చేయడానికి అందరి అంగీకారమే. మూసీ నదిని ఉన్న చుట్టూ రిటైనింగ్ వాల్స్ కట్టడానికి అభ్యంతరం లేదు, ఆటంకాల నుంచి తొలగించడానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ బఫర్ పేరుతో 50 మీటర్లు ఇప్పుడు అవసరం లేదు. బఫర్లో ఎక్కడన్నా ఖాళీ జాగాలు ఉంటే మీరు అది డెవలప్ చేసుకోండి, ఎక్కడన్నా ఖాళీ జాగాలు ఉంటే పార్కులు కట్టుకోండి, ఎక్కడన్నా ఖాళీ జాగాలు ఉంటే టూరిజం హోటల్ కట్టుకోండి, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్లు వస్తే కూడా చేసుకోండి. ఖాళీ జాగాలు బోల్డ్ అని ఉన్నాయి. మూసి అంతా ఇప్పటికే అన్ని ఇల్లు కట్టుకునేం లేదు, ఖాళీ స్థలాలు పెద్ద సంఖ్యలో ఎకరాలకు వద్దున్నాయి. అక్కడ మీరు డెవలప్ చేసుకోండి, అక్కడ సుందరీకరణ చేయండి, అక్కడ డెవలప్మెంట్ చేయండి. మీరు బస్తీలనే తొలగించాలని ఎందుకు అనుకుంటున్నారు? అంటే మురుగున్నంతకాలం మూసి బస్తీలు అక్కడ ఉన్నాయి, ఇప్పుడు మీరు స్వచ్ఛమైన నీరు తీసుకొస్తాం, మీరు పేదోళ్ళు ఇక్కడ ఉండొద్దు, మిమ్మల్ని బయటికి పంపించేస్తాం, ఇక్కడ సంపన్నులను తీసుకొచ్చి పెడతామని చెప్తున్నారు. ఇది ఏ రకంగా కూడా అంగీకారం కాదు. బస్తీలను అక్కడి నుంచి కదిలించేదాన్ని ఎవరు అంగీకరించే ప్రసక్తే లేదు. అక్కడి నుంచి పేదల్ని తరలించే ప్రయత్నం చేయొద్దని ఈరోజు ప్రభుత్వం చెప్పదలుచుకున్నాను. మీ మోడలే కరెక్ట్ మోడల్ కాదు. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే సాబర్మతి మోడల్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు. సాబర్మతి మోడల్ని నరేంద్ర మోడీ గారు గుజరాత్లో చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు కదా. గుజరాత్లో బీజేపీ వాళ్ళు చేసుకుంటే పర్లేదు, కానీ ఇక్కడ మేము చేస్తే మీకేంది ఇబ్బంది అని అంటున్నారు. సాబర్మతి మోడల్ అనేది మీరు ఆ టూరిజం కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ మోడల్ కానీ అక్కడ తీసుకున్న ల్యాండ్ భూ సమీకరణ చేసిన మొత్తం కూడా 70% ల్యాండ్ని మల్టీనేషనల్ కంపెనీలకి అప్పచెప్పారు. ఇప్పుడు 3000 ఎకరాలు మీరు ఇక్కడ సేకరిస్తూ అంటున్నారు. 3000 ఎకరాలు బఫర్ జోన్ లెక్కలతోటే. మరి ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ బఫరే కాదు, పక్కన ఈస్ట్ వెస్ట్ కారిడార్ తీసుకొస్తా అంటున్నారు. అంటే కొత్తగా 2 రోడ్లు అటు ఇటు ఎక్స్ప్రెస్ హైవే వస్తుందట, దానికి మళ్ళీ 100 మీటర్లు తీసుకుంటారని ఇప్పుడు వింటున్నాం. అది డిపిఆర్ వస్తే విషయాలు బయటకు వస్తాయి. దానివల్ల ఇప్పుడు 10,000 ఇల్లే కాదు, 50,000 పోతాయా, 1,00,000 ఇల్లు పోతాయా మనం చెప్పలేం. అవన్నీ బయటికి ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఈ పోరాటం తగ్గిపోయిన తర్వాత మిగతా ఎజెండా ముందుకు వస్తుంది. అక్కడ సాబర్మతిలో జరిగింది కూడా దాదాపు 70% ల్యాండ్ సేకరించింది మొత్తం కూడా మల్టీనేషనల్ కంపెనీకి అప్పచెప్పారు. మా భూములు సేకరించి మల్టీనేషనల్ కంపెనీకి ఇవ్వడానిక? ఇది ఒక ప్రశ్న.
రెండోది మీకు మంచి ఇల్లు సాబర్మతి మోడల్ ఏంటంటే తీసుకుపోయి ఇండ్లన్నీ బయట ఇల్లు కట్టించారు. కట్టించిన ఇల్లు 2011-12 సంవత్సరంలో ఇదంతా జరిగింది. ఈ 13-14 ఏళ్లలోనే కట్టిన ఇళ్ళన్నీ కూలిపోతున్నాయి. అత్యంత దారుణం. మీరు నేను చెప్పేది అవాస్తవం అనుకుంటే 2000 గత ఏడాది ఫ్రంట్ లైన్ ఏప్రిల్ నెలలో ఫ్రంట్ లైన్ వచ్చింది. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి సాబర్మతిలో తొలగించిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒక ఆర్టికల్ రాశారు, 4-5 పేజీలు రాశారు. వాళ్ళ బతుకు రక్తం అమ్ముకొని బతుకుతున్నారని రాశారు. ఆ బస్తీలో చుట్టట అనేకమైన ఏమంటాం ల్యాబ్లు ఏర్పడాయట, రక్తం కొనేటోళ్ళు అమ్ముకునేటోళ్ళు. అత్యంత దారుణం. రక్తం అమ్ముకుంటే తప్ప బతకలేని వాళ్ళు ప్రతి ఇంట్లో ప్రతి నెల ఒకసారి డొనేట్ చేస్తారట, ఒకరి తర్వాత ఒకరు ఆల్టర్నేటివ్గా. అంటే దాన్ని ఇన్వెస్టిగేటివ్గా రాసిన ఆర్టికల్ ఒకసారి చదవండి. అట్లాంటి పరిస్థితి సాబర్మతి. అందుకే సాబర్మతి అక్కడ కొద్ది కాలనీలు ఉంటాయి, కొంతమంది ఇంట్లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, రిటైర్ ఎంప్లాయీస్ ఉంటారు, పెద్ద పోరాటం చేయరు. అందుకే స్ట్రాటజిక్గా దాన్ని లంగర్ హౌస్ నుంచి పైకి అటు హిమాయత్ సాగర్కి ఇటు మార్చుకున్నారు. ఫస్ట్ ఫేజ్ అక్కడని పెట్టుకున్నారు. అక్కడంతా ప్రశాంతంగా జరిగితే తర్వాత కిందికి వస్తామని. అందుకని ఇది జరుగుతున్నది. అందుకని ఇక్కడెక్కడ కూడా భూసేకరణ బస్తీల్ని తొలగించేది లేకుండా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది స్పష్టంగా చెప్పిండు అన్న. తప్పకుండా మీ మద్దతు కావాలి, మనం అందరం కలిసి పోరాటం చేయాలి. సార్ మొత్తం మనం బాధితులమే మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. వాళ్ళు వినడానికి వచ్చారు. ఎర్రల సీనన్న కానీ, దేవిప్రసాద్ అన్న కానీ, వివిరావు అన్న కానీ, మన బాధ సిరిశెల్ రెడ్డి అన్న కానీ వినడానికి వచ్చిండ్రు. న్యూ కృష్ణనగర్ నుంచి మా నర్సక్క మాట్లాడుతుంది. వాళ్ళది కూడా రాత్రికి వచ్చి దాదాపు 2 దశాబ్దాలు 20 ఏళ్ళ నుంచి వాళ్ళ పిల్లలు పెద్దగా అయినారు. అన్న మేము ఇప్పుడు ఏడికి పోవాలన్నా మా పిల్లలు ఇక్కడే అలవాటు పడ్డారు, ఇక్కడ నుంచి మేము ఏడికి పోవాలని మాట్లాడుతున్నారు. న్యూ కృష్ణనగర్ నుంచి నర్సక్క చేసుకుంటాం, ఇండ్లలో పని చేసుకుంటాం, కార్ డేవాళ్ళు, కుకింగ్ చేసేటోళ్ళు, పెయింటింగ్, వీళ్ళంతా చేసుకొని పైసా చేసి కొనుక్కున్నాం మేము. గత కాంగ్రెస్ వచ్చిన నుంచి మొత్తము ఇప్పుడు మమ్మల్ని ఇండ్లు తీసేస్తాము. ఇప్పుడు 7 నెలల కింద 8 నెలల కింద చూడండి, నీళ్ళు గప్పుకు నిప్పిర్రు. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు. అప్పటికప్పుడు తీసుకోవాలని ఎక్కడ వెళ్తాం మేము? రాత్రి వచ్చి మళ్ళీ ఇండ్లకు తీసేస్తాం. మీరు వెళ్ళాలని చెప్తున్నారు, కరెక్టే. పునరుజ్జీవనకరణ చేస్తామని అంటారు. మీరు చేసుకోండి, మేమేం కాదనట్లేదు. కానీ ఒక్క మాట ప్రజల్లోకి వచ్చి తెలుసుకోండి. మీరు వాళ్ళకి ఏం కావాలనో, వాళ్ళకి ఏమి ఇవ్వాలనో, వాళ్ళని ఎక్కడి నుంచి ఉంచానో అని తెలుసుకొని మీరు చేసుకోండి. కానీ మీ అధికారంగా వచ్చి ప్రజల మీద రుద్దాలని మీరు చేయొద్దు. అట్లా ఒక సీఎం పొజిషన్లో ఉన్న కారణం అంటే మీరు గల్లీలలోకి వచ్చి మీరు ఓట్లు వేసుకోరు. మీరు ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలుసుకోండి. మీరు ఫస్ట్ ఈ సీట్లో కూర్చున్నామంటే మనం ఎక్కడి నుంచి వచ్చినామని తెలుసుకొని మీరు చేయండి ఈ పని. కానీ మీరు అధికారంగా మీరు మా చెలాయిస్తే మాత్రం మీకు కుదరదు. ఇట్లా ఇంకా మా పునరుజ్జీవన అంటున్నారు చూడు, సార్ చెప్పినట్టుగా ఇప్పుడు ఆ నది మొత్తం సాఫ్ చేయండి, గోడ కట్టించండి, ఎప్పుడు పోయేటట్టు చేయండి. ఒకసారి వచ్చి పరిశీలించాలి. ఈ మీడియా వాళ్ళు కూడా మొత్తం చెత్త చెదారం పట్టించుకున్నోళ్ళే లేరు ఇప్పుడు ఇలా నదీలల్లో. ఇట్లా వచ్చి పిల్లలు పెద్దవాళ్ళకి రోగాలు వచ్చి మేము ఎంతో కుమిలిపోతున్నాం. అయినా కానీ వచ్చి ప్రజల దగ్గర మేము మీ దగ్గర వచ్చి మేము ఇట్లా చేయి అడగలేదు. మా పని లేదో మేము చేసుకుంటున్నాం, బతుకుతున్నాం. కానీ ఈ దాని మీద మీరు ఎందుకు అట్లా మీరు మమ్మల్ని అనగదొక్కాలని చేస్తున్నారు? ఏది చేసినా కానీ ప్రజల మీదకి వస్తున్నారు. చూడు, ఏ పని చేయాలన్నా ఒక గాంధీ విగ్రహం పెట్టాలంటే ప్రజల మీదకి ఎందుకు రావాలి? మీ స్వయంగా మీరు చేయొచ్చు. మీరు పెద్దవాళ్ళు, మీరు చాలా పెద్దవాళ్ళు. ప్రజలకు ఒక మంచి ఇది చేయండి. చేసి మీరు పెద్ద ఇప్పుడు ఎంతో ఉన్నాయి ల్యాండ్లు, లేదన్నట్టు కాదు, వచ్చి మీరు అక్కడ చేసేసుకోండి. కానీ ప్రజల మీదకి వచ్చి మీరు అది పెడతాం ఇది పెడతాం అని చెప్పి ప్రజల పేరు చెప్పి మీరు అట్లా రుద్దొద్దు, దీనికి తీసుకురావద్దు. నేను ఒకటి చెప్తున్నా సీఎం సార్కు, ప్రజల్ని బాధ పెట్టి మీరు ఏం చెయ్యలేదు సార్. మా దగ్గరికి వస్తే మేము ఒప్పుకోలేం. 1 లక్షల ప్రజలు ఉన్నారు ఇప్పుడు మూసీ నది పక్క పడతా. కానీ మేము ఏం చేయాలో అది చేస్తాం. ధర్నాలు కానీ ఇప్పుడు ట్రైన్స్ కానీ రోడ్ల మీదనే వచ్చి కూర్చుని ధర్నాలు చేస్తాం, మేము కూర్చుంటాం. అంతేగాని మేము ఊరికే వదిలిపెట్టాం సార్. మీ కుటుంబం అయితే మీరు అట్లే ఊకుంటారా? మీరు మన్ని లక్షల కుటుంబాలు పోతుంటే మేము ఎట్లా ఊకుంటాం సార్? మేము ఊకుండలేం. అందుకని నేను ఒకటే చెప్పదలుచుకున్నా సార్, మేము చాలా బాధల్లో ఉన్నాం. మేము ఆ విషయం తెలిసిన నుంచి ఒక్కరు నిద్ర పోయింది లేరు. కొంతమందికి హార్ట్ అటాకులు వచ్చినాయి. హార్ట్ అటాకులు లేడీస్ చనిపోయారు సార్ చాలామంది. లోన్లు తెచ్చి కట్టుకురు, లోన్లు కూడా తీరలేదు, అప్పులు తెచ్చి కట్టుకురు ఇండ్లు ఒక్కొక్కరు. మేము ఎట్లా బతకాలి? ప్రజల్ని మేము వచ్చి గవర్నమెంట్ని అడిగినామా మాకు ఇవ్వండి అని. అన్నీ మీరు చెప్పినవి, మీరు చేసినవి. కానీ మీరు మమ్మల్ని ఇది ఇబ్బంది పెట్టొద్దు సార్. నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి
ఆలోచన చేసి ప్రజల మధ్యలోకి వచ్చి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకున్న తర్వాతనే మీరు ఆలోచన చేయాలని అని కోరుకుంటున్నాను నేను. వాళ్ళ ఇప్పుడు రాత్రికి వచ్చి పొమ్మంటే వాళ్ళు ఎడికి పోవాలి, ఏ ఇళ్ళల్లో పని చేయాలి, వాళ్ళు ఎక్కడ పని చేసి బతకాలి, వాళ్ళ ఇల్లును కూలగొడుతున్నావు, వాళ్ళ బతుకు తెరువును కూడా కూలగొడుతున్నావు. నిన్ను మమ్మలను మంచిగా కాపాడమని కదా వాళ్ళు అడిగేది, ఓట్లు వేసింది నీకు, గెలిపించింది. సో కాబట్టి ఆ బాధ ఇప్పుడు రేవంత్ రెడ్డికి తెలవాలి. ఆ బస్తీల దగ్గరికి పోతే వాళ్ళ బాధ ఏందో తెలుస్తుంది. ఇప్పుడు రిచ్మండ్ నుంచి బాబు గారు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాను. ముఖ్యంగా చాలా విషయాలు పెద్దలు మాట్లాడారు. ఈ మూసీ పరివాహక ప్రాంతంలో రెండు వైపులా కూడా బఫర్ జోన్ అనే విషయం గురించి వెంకటేశ్వరరావు గారు కానీ ఇంకా పెద్దలు కూడా మాట్లాడారు. బఫర్ జోన్ నాకు తెలిసి, నేను చదివాను కొంత లిటరేచరు, 2007 కన్నా ముందు అది 9 మీటర్లు మాత్రమే ఉండేది. 2007 తర్వాత 2012 వరకు దాన్ని 30 మీటర్లుగా చేశారు. 2012 తర్వాత 30 మీటర్లు పోయి 50 మీటర్లు అన్నారు. దానికి విధానం ఏంటి, ఎందుకు చేశారు అనేది దానికి స్పష్టత కోసం నేను ప్రయత్నించాను చదువుదామని. ఎక్కడ స్పష్టత, 2021, 22 అనుకుంటాను, వర్షాలు ఎక్కువగా, లాస్ట్ ఇయర్ కూడా పడ్డాయి, వర్షాలు ఎక్కువగా పడి నీళ్ళు కొంచెం అధికంగా బఫర్ జోన్ అంటే ఆ 9 మీటర్ల గురించే మాట్లాడుతున్నాను. 15 మీటర్లు కూడా కాదు, 30 మీటర్లు కూడా, ఆ 9 మీటర్ల లోపలే ఉంది. కానీ ఎక్కడ కూడా అది వీళ్ళు చెప్తున్నటువంటి 50 మీటర్ల లోపలికి వచ్చిన సందర్భం కానీ, వచ్చిన ఆ పరివాహక ప్రాంతం మొత్తం కూడా, నేను హిమాయత్ సాగర్ నుంచి, ఇది యాక్చువల్గా మూసీ కూడా కాదు, ఆ 9 కిలోమీటర్ల ఈ నదీ ప్రాంతం ఈసా అంటారు. యాక్చువల్గా అక్కడ గండిపేట నుంచి మన బాపుగాడ దాకా వచ్చేది మూసా. ఈ రెండు కలిసిన తర్వాత కాన్ఫ్లుయెన్స్ దగ్గర నుంచి అది మూసీ అంటారని నేను చదివాను ఎక్కడ, ఐఎమ్ నాట్ షూర్ రియల్లీ. అయితే ఈ పక్కన ఎక్కడ కూడా పెద్దలు చెప్పినట్టు ప్రభుత్వ స్థలాలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వ స్థలాలు అక్కడ 250 ఎకరాలు ఆల్రెడీ ఈ నది, అది రాజేంద్ర నగర్ దగ్గర వలంతారి అలాంటి 2-3 ప్రభుత్వ సంస్థలను తీసుకొని 250 ఎకరాల స్థలాన్ని తీసుకొని దాన్ని అభివృద్ధి చేయాలి దీని కింద అని. సో అది నిజంగా కూడా వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలు అన్నిటి కూడా అక్కడ చేయొచ్చు. తర్వాత నేను ముఖ్యంగా ఒక విషయం చెప్పేది ఏంటంటే, ఈ బస్తీవాసులు, తెలంగాణ బస్తీవాసులు జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళతోటి మా సంఘీభావం మీకు ఎప్పుడు, ఎందుకంటే ముందుగానే అందుకే నేను చెప్పాను, మేమందరం రిచ్ వాళ్ళం కాదు, మేము కూడా మీతో పాటు వాళ్ళమేనా. మీ జాయింట్ యాక్షన్ కమిటీలో ఇంతకుముందు మన మూసీ ఆందోళన సంస్థ వాళ్ళు కూడా, ఆందోళన కమిటీ కదా, మూసీ ఆందోళన కమిటీ వాళ్ళు కూడా ఒక ఇదే ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తే నేను ఆ రోజు కూడా వచ్చి మాట్లాడాను. ప్రపంచంలో థేమ్స్ నది గురించి, లండన్లో థేమ్స్ నది గురించి మాట్లాడితే అక్కడ ఏ 30 మీటర్లు, ఏ 50 మీటర్లులో ఉన్నటువంటి ప్రజా ఆస్తుల్ని ఏటిని కూడా వాళ్ళు తీసుకోలేదు. అవి అంతే వచ్చి వాటిని అభివృద్ధి చేశారు. కానీ ఎక్కడ కూడా ఎవరి ఆస్తుల్ని తీసుకోలేదు, ఉన్న ఆస్తుల్ని ధ్వంసం చేయలేదు. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, ఎవరైనా మనలో కొంతమంది తప్పకుండా కనీసం ఫోటోల్లో కూడా చూసి ఉంటారు. చాలా బ్యూటిఫుల్గా చేశారు. ఆ థేమ్స్ రివర్ పక్కన ఉన్నటువంటి ఆ జైంట్ ఐ అని రకరకాల అభివృద్ధి పనులు అక్కడ చేపట్టారు. అలానే పెద్దలు చెప్పినట్టు దీన్ని లోపలికి తవ్వుకొని దాన్ని ముఖ్యంగా నీళ్లు శుభ్రంగా ప్రవహించేలాగా చేయొచ్చు. ఆ పక్కన అక్కడక్కడ ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో ప్రైవేట్ ఆస్తులు కూడా ఉన్నాయి. నిజంగా పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ప్రైవేట్ ఆస్తులు కూడా ఎకరాల చొప్పున ఉన్నాయి. అవి అందులో ఇంకా కట్టడాలు కూడా ఏమి లేవు. వాటిని తీసుకొని వీళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి రిక్రియేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, రోడ్డు 30 మీటర్ల స్థలంలో కూడా దాదాపు నాకు తెలిసి 100 అడుగుల రోడ్డు వేయడానికి ఇప్పటికీ కూడా ఏ ప్రాబ్లం, ఏ ఆస్తులు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో తర్వాత ఇంకొక విషయం మాట్లాడి, నేను చాలామంది పెద్దలు మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి, ఇంకొక పెద్ద ముఖ్యమైన విషయం ఏంటంటే, లారా యాక్ట్ అనేది, ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ రీహాబిలిటేషన్ యాక్ట్ అనేది 2013లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్. అది ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాక్ట్ ద్వారా పబ్లిక్ గుడ్ ప్రాజెక్ట్స్కి మాత్రమే అలాంటి ల్యాండ్ ఎక్వైర్ చేయాల్సి ఉంటుంది ఆ చట్టం ప్రకారం. అయితే ఇది పబ్లిక్ గుడ్ ప్రాజెక్ట్ మాత్రం అసలు కానే కాదు. ఎందుకంటే దాని పేరులోనే ఉంది, ఇది సుందరీకరణ ప్రాజెక్ట్ అని. సుందరీకరణకి పబ్లిక్ గుడ్కి సంబంధమే లేదు. నిజంగా సుందరీకరణ పబ్లిక్ గుడ్ కూడా ముడిపెడితే కూడా వాళ్ళు చేయాల్సినటువంటి 2 ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. అదేంటంటే,
సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంటు అసలు వీళ్ళు దాని జోలికే పోలేదు. పైగా 2016లో రాష్ట్ర ప్రభుత్వం కూడా యాక్చువల్గా మన స్టేటు విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాలు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఈ కేంద్ర చట్టాన్ని మార్చుకున్నారు. ఎందుకు మార్చుకున్నారంటే కేంద్ర ప్రభుత్వంలో ఎవరి ఆస్తి అయితే ప్రజల ఆస్తి అయితే ప్రభుత్వం తీసుకుంటుందో వాళ్ళకి చాలా ఎక్కువ మోతాదులో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ చట్టం ప్రకారం 300%, 400% కూడా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది ఆ చట్టం ప్రకారం. అయితే వీళ్ళు ఆ చట్టాన్ని మార్చేసి పేరు ఏ పార్టీ గురించి నేను తీసుకోదలుచుకోలేదు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ముందు చట్టం తెలంగాణ రాష్ట్రంలో కూడా చట్టం తీసుకొచ్చినప్పుడు ఆ చట్టంలో వాళ్ళు ఇవన్నీ కూడా అదే యథాతథంగా ఉంచాలనుకుంటే చట్టాన్ని మార్పు చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు చేశారు మార్పు? అసలు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే ఈ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనే అంశాన్ని తీసిపడేసి వాళ్ళు దాన్ని ఎగ్జామ్షన్ తీసుకొని దాన్ని గజెట్ నోటిఫికేషన్ చేసుకున్నారు. మీ అందరికీ చాలామంది కొంతమంది తెలిసే ఉంటుంది. ఆ ఎగ్జామ్షన్స్ తీసుకొని వాళ్ళు గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత సంవాదం జరపాల్సిన అవసరం ఉంది ప్రజలతోటి. ఇందాక ఎవరో పెద్దలు కూడా మాట్లాడారు. ప్రజలతోటి ఎవరైతే ప్రభావిత ప్రజలు ఉంటారో వాళ్ళతోటి సంవాదం జరపాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కష్ట సుఖాలు వినాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా మినహాయించుకొని వాళ్ళు తర్వాత ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద వీళ్ళ స్థితిగతులు తర్వాత వాళ్ళ ఎటువంటి జీవనోపాధి కలిగి ఉన్నారు అనే విధానం మీద కూడా దాన్ని ఫుడ్ సెక్యూరిటీ అంశం అంటారు. ఆ ఫుడ్ సెక్యూరిటీ అప్పుడు బస్తీ వాసులకే ఎక్కువ ఎఫెక్ట్ కొట్టింది. అప్పుడు మొదలైన ఉద్యమం బస్తీ బచావ్ ఆందోళన అని చెప్పి, మూసీ బచావ్ ఆందోళన ఆ ఉద్యమం ఫలితంగా ప్రభుత్వం తగ్గింది. అదే టైంలో 2000 సంవత్సరంలో మూసీ కూడా నేను ఇంకా మురిక్కాలు కాదు, నేను నదినేరా, నాకు ఆ గౌరవం ఇవ్వాలరా అని చెప్పి ప్రకటిస్తూ బాగా వరదలు తీసుకొచ్చింది. సో తర్వాత చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అనౌన్స్ చేశారు, మేము నందనవనం ప్రాజెక్ట్ అనేదాన్ని ఆపేస్తున్నాము అని చెప్పి. అప్పుడు నందనవనం ప్రాజెక్ట్ టైంలో కూడా గమనించింది ఏంటంటే మూసీ అభివృద్ధి అంటే ముందు బస్తీని లేపేయాలి, తీసేసి వాళ్ళని దూరంగా వెయ్యాలి. చాదరఘాట్లో ఉండే బస్తీలను తీసుకెళ్ళి కర్మంఘాట్లో నందనవనం అని చెప్పి ఒక కాంప్లెక్స్ కట్టేసి అక్కడ మూవ్ చేయడం స్టార్ట్ అయింది. సో ఒకసారి నందనవనం ప్రాజెక్టు ఆగిపోయిన తర్వాత వచ్చిన ప్రతి కొత్త ముఖ్యమంత్రికి మూసీని ఏదో చేసేయాలని చెప్పి ఒక ఆతృత ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు హైకోర్టు కూడా పక్కన ఉంటుంది కాబట్టి అది ముట్టికాయలు వేస్తూ ఉంటుంది. మూసీని ఏం చేస్తున్నావు, మూసీని ఏం చేయవా, నువ్వు వచ్చి ఏం చేసావు అని చెప్పి తిడుతూ ఉంటుంది. సో ప్రభుత్వం ఏంటంటే కొత్త ఆలోచనలు వస్తాయి. దాంట్లో కొన్ని ఆలోచనలు చాలా వింతగా కూడా ఉంటాయి అన్నమాట. ఏం చేశారంటే హైకోర్టు దగ్గర రబ్బర్ డ్యామ్ అని చెప్పి కట్టారు. ఆ రబ్బర్ డ్యామ్ అనేది మూసీ నుంచి వచ్చే ఫ్లడ్ని కంట్రోల్ చేయాలి అని చెప్పి కాన్సెప్ట్తో కట్టారు. ఆ రబ్బర్ డ్యామ్ పూర్తిగా ఫెయిల్డ్ కాన్సెప్ట్. దానివల్ల ఏమైపోయిందంటే మూసీ ఫ్లో హైకోర్టు దగ్గర బాగా తగ్గిపోయి అక్కడ దోమలు ఎక్కువైనాయి, లాయర్లని జడ్జిలను కుడుతున్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఇమ్లీ పని కట్టారు, అక్కడ ఫ్లో కొంచెం వస్తుంది. తర్వాత చాదరఘాట్ దగ్గర మళ్ళీ కాజ్వే కట్టారు. కాజ్వే కట్టడంతో మళ్ళీ అక్కడ ఫ్లో చాలా పడిపోతుంది, అక్కడ విపరీతంగా దోమలు పెరుగుతుంటాయి, ఆ చుట్టుపక్కల ఉండే బస్తీలన్నింటినీ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇది రెగ్యులర్గా చూసే విషయమే. తర్వాత కాచిగూడ దగ్గర నుండి మూసీ ఫ్లో అనేది మీకు పెరుగుతుంది. మీరు నాగోల్ దగ్గర చూస్తే కనుక నాగోల్ బ్రిడ్జ్ కింద నుంచి మూసీ చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. తర్వాత తెలంగాణ వచ్చినాగానే మళ్ళీ స్టార్ట్ అయింది మూసీని ఏదో చేసేయాలి అని చెప్పి. సో మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్థాపించారు. దానికి కోట్లలో ఫండింగ్ ఇచ్చారు, వాళ్ళకు ఒక ఆఫీస్ ఇచ్చారు, వాడికి ఒక కమిషనర్ పెట్టారు. ఆ కమిషనర్ వెళ్ళి మాట్లాడితే, సార్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఊరికనే బస్తీలు ఏమో పుకార్లు వస్తున్నాయి, ఎంఆర్ఓ వాళ్ళు వచ్చేసి మార్కింగ్ చేస్తాం, మేము రేపే ఎల్లుండి కొట్టేస్తాం అంటున్నారు, ఏంటి ఏదో చెప్పండి, మీకు ఒక క్లారిటీ కావాలని అడిగినప్పుడు ఇంటర్నేషనల్గా మేము డిజైన్ కాంపిటీషన్ ఒకటి పెడతాము, ఆ ఇంటర్నేషనల్ డిజైన్ కాంపిటీషన్ గెలిచిన దాన్ని ఆ ప్లాన్ని మేము అలా మూసీ బస్తీల మీద ఇంప్లిమెంట్ చేసేస్తాము అన్నారు. సో ఇదంతా కూడా అప్పట్లో ఎక్కువ శాతం ఫోకస్ చాదరఘాట్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎక్కువ ఉండేది. మూసీ ఆ బస్తీల డెవలప్మెంట్ పేరుతోటి బస్తీని తీసేయడం ఇదంతా. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ మూసీని ఏదో చేయాలని ఆతృత పెరుగుతుంది. ఈసారి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా లోన్ ఇద్దామని చెప్పి ముందుకు వచ్చిందని చెప్పి ప్రభుత్వం చెప్తోంది.
కానీ ఇక్కడ మనం క్వశ్చన్ చేయాల్సింది ఒక పాయింట్ ఉంటుంది. మూసీ సుందరీకరణ, మూసీ రిజర్వేషన్ కావచ్చు, పునరుద్ధరీకరణ కావచ్చు, లేకపోతే సుందరీకరణ కావచ్చు, పేరేం చెప్పినా సరే మూసీ సుందరీకరణ, మూసీ ఎందుకు మురిక్కాలు అయింది అంటే మూసీలోకి ఇండస్ట్రియల్ పొల్యూషన్ వెళ్తుంది. సో ఇండస్ట్రియల్ పొల్యూషన్ వెళ్లకుండా ఆపడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఒకటి ఉంది. ఆ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళకి ఫండ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఆల్రెడీ జీతాలు ఇస్తున్నారు. సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు బాగా ఎఫెక్టివ్గా పనిచేసి మూసీలోకి ఇండస్ట్రీ వేస్ట్ ఏదైతే వస్తుందో అది ఆపగలిగి ఆ పంపిస్తున్న ఇండస్ట్రీస్ కనుక సీజ్ చేయగలిగితే మూసీ పొల్యూషన్, ఇండస్ట్రీ పొల్యూషన్ బాగా తగ్గుతుంది. మూసీలో కలిసే రెండో పొల్యూషన్ సీవేజ్. హైదరాబాద్ డెవలప్ అయింది కానీ మన సీవేజ్ సిస్టమ్ డెవలప్ అవ్వలేదు. మన సీవేజ్ అంతా మూసీలోకి వెళ్తుంది, డ్రైనేజ్ అంతా దాంట్లోకి పోతుంది. సో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ డెవలప్ అవ్వాలి. ఇప్పటికే కొన్ని ప్లాంట్లు ఉన్నాయి, అవి ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి అండ్ మూసీలోకి మంచినీరు పంపించాలి, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎఫెక్టివ్నెస్ ఎంత కావాలి, ఇంకా ఎన్ని ప్లాంట్లు కావాలి అన్న విషయము మనకి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్ అండ్ సీవేజ్ వర్క్స్ ఉంది, అదో డిపార్ట్మెంట్ ఉంది, దానికి ఫండింగ్ ఉంది, వాళ్ళకు కూడా ఆల్రెడీ జీతాలు ఉన్నాయి. సో ఈ రెండు డిపార్ట్మెంట్లు కనుక బాగా పనిచేయగలిగితే మూసీ ఆటోమేటిక్గానే సుందరీకరణ అయిపోతుంది. దానికి గోదావరి నీళ్ళు తీసుకొచ్చి పోయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. అయితే ఇప్పుడు తర్వాత అంటే ప్రభుత్వం కూడా పనిచేసే విధానం ఎలా ఉంటుందంటే మేము ఇంత బాగా పనిచేస్తాం, అంత బాగా పనిచేస్తాం, డిజిటలైజేషన్ చెప్తారు. కానీ గత 2 సంవత్సరాల్లో ఎప్పుడైతే గండిపేట దగ్గర గేట్లు ఎత్తారు, దాని ఎఫెక్ట్ వల్ల చాదరగాడి దగ్గర, మిగతా లంగరౌజ్ దగ్గర బస్తీలు ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే కనీసం ముందు వచ్చి ఒక ఇంటిమేషన్ చేసే వ్యవస్థ లేదు. అంటే గేట్లు ఎత్తుతున్నాము, ఒక సైరన్ మోగించడం అనే వ్యవస్థ కూడా మన దగ్గర సరిగ్గా లేదు. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, గత 10-15 సంవత్సరాలుగా ఏంటంటే మనకి ఒక విగ్రహాల ట్రెండ్ ఒకటి నడుస్తుంది. అంటే ఒక 30 సంవత్సరాల తర్వాత ఒక 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో కట్టుకొని ఏంటంటే ఈ మధ్యతరగతి కుటుంబాలు రూపాయి జమ చేసి ట్యాక్సులు పే చేసి ఎన్నో సంవత్సరాలు జమ చేసుకుంటే కానీ ఒక ఇల్లు కట్టడానికి ఉన్నది. ఆ ఇల్లు కట్టుకున్నాక ఇప్పుడు మేము ల్యాండ్ ఎక్విజిషన్ అని చెప్పేసి వచ్చేస్తే మా సంగతి ఏంటండి, మా ఈఎంఐలు ఉన్నాయి. ఒక పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలి అంటే స్కూల్ ఫీజులు కూడా అంత పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ ఆలోచించుకుంటూ మధ్యతరగతి ముందుకు జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ వచ్చినప్పుడు ప్రభుత్వాలు మీ ఇల్లును తీసుకుంటాము అంటే మేము ఎందుకు ఇవ్వాలి, అసలు దేనికోసం ఇవ్వాలి? ప్రభుత్వం మమ్మల్ని వచ్చి సంప్రదించలేదు కదా, అసలు దేంట్లో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేయలేదు, మాట్లాడలేదు. మీ ఇట్లా జరుగుతుంది, మూసి దగ్గర ఉన్నాము ఏంటి అనేది ఏం మాట్లాడినప్పుడు మీకు ఏ హక్కుతో వచ్చి మా దగ్గర ఇల్లు గురించి మాట్లాడుతున్నారని మేము అడుగుతున్నాం. మమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి. అసలు మేము కట్టుకున్నప్పుడు మాది ఇల్లు వచ్చేసి మా ఇంటి దగ్గర వచ్చేసి మూసా అండి, అది కేవలం వాగు 9 మీటర్లు అండి. 9 మీటర్లు వచ్చేసి ఇప్పుడు బఫర్ జోన్ అని చెప్పేశారు, 50 మీటర్ల వరకు వచ్చింది. మీరు ప్రతిసారి ఒక్కొక్క జియో తీసుకొస్తున్నప్పుడు దాన్ని జియోలను పెంచుకుంటూ వస్తుంటే అసలు ఇంకా హైదరాబాద్ మిగలదండి. అసలు మమ్మల్ని ఇట్లా ఈ ఆడవాళ్ళని అందరూ తీసుకొచ్చి రోడ్డు మీదకి ఎక్కిచ్చేసి మీరు ఏమి ఉద్ధరిస్తున్నారంటే అసలు ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది అసలు మాకు ఇక్కడ అసలు వచ్చి ఏడుపు తప్ప ఇంకేం రావటం లేదు, అసలు చెప్పడానికి కూడా మాటలు కూడా రావట్లేదు. అసలు అయితే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఇల్లులు అక్కడనే కట్టిస్తా అని చెప్పి ఒప్పుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి దాన్ని తీసేస్తామని అంటారు. అంటే ఇప్పుడు మేము ఇప్పటిదాకా దగ్గర ఒక 30 years నుంచి చూస్తున్నా, అక్కడ వాటర్ వచ్చినా కానీ చెప్పారు, ఒక సైరన్ అనేది ఉండదు, ఇంటిమేషన్ ఇయ్యరు, జిహెచ్ఎంసీ వాళ్ళు క్లీన్ చేయరు. ఈవినింగ్ అయితే మొత్తం దోమలు ఆరైందంటే అక్కడ కూర్చోనికే కూడా టైం ఉండదు. రేవంత్ రెడ్డి గారికి ఒకసారి నేను ఏంటంటే వచ్చి చూడాలి, మా ఏరియాలు చూడాలి, బస్తీలో ప్రతి ఒక్కరికి ఏం బాధ ఉందనేది అనుకోవాలి. మీరు ప్రజలకు టైం ఇయ్యరు. ఇప్పుడు ఎక్కడనో మోడర్న్ ఏరియా వాళ్ళకి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ కోసం అంటూ ఒక ఫంక్షన్ చేసి దాని రేటింగ్ కోసం ఇన్స్టాగ్రామ్లలో దీనిలో చాలా హైలైట్ చేస్తారు. ప్రజలకు వచ్చే ప్రాబ్లమ్స్ని ఎవరు పట్టించుకుంటలేరు. మాకు ఎన్ని సమస్యలు ఉన్నాయి, మా ఏరియా నుంచి చాలా సమస్యలు ఉన్నాయి. ఇందాక మా ఏరియాకి విజిట్ అయ్యి చాలాసార్లు ప్రతి ఒక్కటి కనుక్కొని ఆమె ఎవరెవరికి ఆమెతో అయినంత స్తోమతతో ఆమె మాకు హెల్ప్ చేయడం జరిగింది. అక్కడ ఒకరికొకరు సాయం చేసుకుంటూ మేము ఇప్పటివరకు దాన్ని పెద్ద ఎత్తున బయటికి తీసుకెళ్ళాలనుకున్నాం. మా ఏరియా నుంచి ఇందిరక్క గారికి ప్రతిరోజు మేము రిక్వెస్ట్ చేస్తాం, మీరు మా ఇక్కడ కమ్మల్నార్ బస్తీని కొంచెం మీరు చూడాలి మేడం అని చెప్పి మేడం చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదే సార్, థ్యాంక్ యూ. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహిస్తున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో అనేక
విషయాలు అనేక మంది మాట్లాడారు. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు గతంలో బస్తీవాసుల పోరాటాలు అయితే మాకెందుకులే అని దూరంగా ఉన్నటువంటి అనేక మంది కూడా ఈరోజు జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని కలిసి ఎదుర్కొంటే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదని అన్ని వర్గాలు కూడా ఇవాళ అందరం కలిసి మళ్ళీ పోరాటం చేయాలనేటువంటి ఒక నూతన ఒరవడి మనకు చాలా స్పష్టంగా కనబడతావు. ఎందుకంటే మూసి పునర్జీవనం పేరు మీద ప్రభుత్వం వివరిస్తున్నటువంటి విధ్వంసం మనం అందరం కూడా చాలామంది చాలా చెప్పినప్పటికి కూడా ఒక 40 ఏళ్ల కింది చాలామంది అందరూ కూడా ఈ బస్తీలన్నీ ఎప్పుడు ఏర్పడాయి అంటే ఇవి 5 ఏళ్ల కిందనో 10 ఏళ్ల కిందనో 15 ఏళ్ల కిందనో ఏర్పడిన బస్తీలు కాదు. ఇవన్నీ కూడా మినిమం ఒక 25-30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల పైన ఉన్నటువంటి బస్తీలు కూడా ఉన్నాయి. అక్కడే కొడుకు పుట్టినరు, అక్కడే జీవితం అంతా కూడా గడిచింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏదో ఉత్తగా ఇచ్చినటువంటి జాగలు కావు. 5, 10 మధ్యవర్తులకో ఇంకొకరికో రకరకాల పేర్ల మీద డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటి స్థలాలు. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏదో పట్టాలు ఇచ్చింది లేకుంటే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసుకున్నారనేటువంటి విషయం కూడా చాలా తక్కువ. ఎక్కడో ఒక 2-3 సందర్భాల్లో తప్ప ఎక్కువ మంది అనేక బస్తీలలో కూడా డబ్బులు ఇచ్చి ఆనాడు అనేక పార్టీలకు కానీ అనేక ప్రభుత్వాలకు దగ్గర అనేక పర్మిషన్లు తీసుకొని ఇల్లు కట్టుకుంటే ఇవాళ వాటిని అన్నింటినీ కూడా పూర్తిగా మరి ఎత్తేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. చాలామంది సాంకేతిక పరమైనటువంటి విషయాలు కూడా బఫర్ జోన్ ఎట్లుండాలి, ఎంత మేరకు ఉండాలి, ఎక్కడికి ఉండాలి అనేటువంటి విషయం మీద అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి. ప్రకాష్ అన్న కూడా వచ్చింది కాబట్టి చెప్తాడు. ఏదేమైనా కూడా ఎక్కడ కూడా బఫర్ జోన్ ఎంత ఉండాలి అనేటువంటి అంశం మీద ప్రభుత్వం ప్రజలకు క్లారిటీ ఇవ్వలేదు. మరి పర్మిషన్లు బఫర్ జోన్లో వాళ్ళే ఇచ్చిండ్రు, క్లియరెన్స్ సర్టిఫికేట్ వాళ్ళే ఇచ్చిండ్రు, జిహెచ్ఎంసీ వాళ్ళే అనుమతులు ఇచ్చిండ్రు. ఇన్ని అనుమతులు ఇచ్చినా కూడా వీళ్ళని కూలగొట్టాలి అనేటువంటి ప్రయత్నం మరి ప్రభుత్వం చేస్తూ ఉంది. గతంలో కూడా ప్రభుత్వాలు మూసి మీద దృష్టి పెట్టిన ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున పేదలకు సంబంధించినటువంటి ఇళ్ళను అన్నింటినీ కూడా ఇక్కడి నుంచి తరలించాలనేటువంటి ప్రయత్నం ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు చేస్తున్నది అనేటువంటి అంశాన్ని మనం అందరం కూడా ఈరోజు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మూసి సుందరీకరణ చేయాలి. ప్రజల గురించి మరి ప్రజలు బాగుపడితే, ప్రజలకు మంచి వైద్యం అందిస్తే, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇక్కడ ఎట్లుంటారో వీళ్ళందరినీ కూడా నేను తరలిస్తా అని రేవంత్ రెడ్డి మరో మాట చెప్తా ఉన్నాను. మరి తరలిస్తున్నటువంటి ప్రజలకు అక్కడనే నది ఒడ్డున సుందరీకరణ మీద ఇతర బహుళ జాతి సంస్థలకు ఇస్తున్నట్టుగానే మరి అక్కడనే పేదలకు ఎందుకు ఇళ్ల స్థలాలు ప్రపోజ్ చేస్తలేరు అనేటువంటి విషయాన్ని కూడా మనం అందరం కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇలా మూసి పేరు మీద ఒకవైపు పేదలను, ఇంకొక వైపు మన పార్క్ రెడ్జి పార్క్ దగ్గర 477 అపార్ట్మెంట్లు, వాటిని అన్నిటి కూడా నోటీసులు ఇస్తున్నాం, మేము కూలుస్తున్నామని చెప్తే ఇటీవల అనేక మంది మేము పోయి కూడా పరిశీలించి వచ్చినాం. అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు, మీ 40 ఏళ్లలో 50 ఏళ్లలో మూసి వరద వల్ల ఒక్క చుక్క కూడా మా ఇంట్లో పడలేదు, ఏ వరద కూడా మా ఇంట్లోకి రాలేదు. మూసి వల్ల మేము ఏమి ఇబ్బందులు ఎదుర్కొంటలేము. ఒక చిన్న రిటైనింగ్ వాల్ కడితే మా ఇంటికి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి, ఒక రిటైనింగ్ వాల్ కట్టొచ్చు అని అనేక మంది అనేక రకాలుగా చెప్పినప్పటికి కూడా ప్రభుత్వం నోటీసులు ఇచ్చి ఇవాళ 477 అపార్ట్మెంట్లను మరి అందులో ఉన్నటువంటి దాదాపు 2,000-2,500 మందిని ఇలా బజార్కి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము. కాబట్టి వీటిని అన్నిటినీ కూడా ఇలా మనమందరం కూడా ఆలోచించాలి. ఎందుకంటే బస్తీలలో సరైనటువంటి సదుపాయాలు లేవు, మౌలిక సౌకర్యాలు లేవు, దవాఖానాలు లేవు, ప్రభుత్వ పాఠశాలలు లేవు, సరిగ్గా ఉన్న పాఠశాలలో సరైనటువంటి వసతులు లేవు. ఇప్పటికే బస్తీవాసులు అనేక పోరాటాలు చేసి ఏవో కరెంటు నీళ్ళు కొన్ని తెచ్చుకున్నప్పటికి కూడా ఇంకా చాలా కలగాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీనికోసం మనం అందరం కూడా వీలైనంత మేరకు పోరాటం చేయాలి. ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలైనా ఇప్పుడు ప్రభుత్వాలైనా మరి బస్తీవాసులకు సంబంధించినటువంటి ఎంతో కొంత పని చేసినప్పటికి కూడా ఇలా బస్తీవాసులు తృప్తిగా లేరు, అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వాలు పట్టించుకుంటలేవనేటువంటి ఒక భావన
ఇలా సర్వత్రా నెలకొని ఉన్నటువంటి నేపథ్యంలో మనమందరం కూడా ఇలా చాలామంది చాలా చెప్పారు. దీనికి రేవంత్ రెడ్డి నేను అనుకుంటా మనం ఇట్లా రౌండ్ టేబుల్ పెట్టి మనం ప్రజాభిప్రాయాన్ని సేకరించి మనం ఇంత చేసినా కూడా ఎక్కడ కూడా ఏ సమస్య పట్ల కూడా పెద్దగా స్పందించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నిన్న మీరు చూసిన ఒక మీటింగ్లో మాట్లాడుతూ నేను ఏదైనా చేద్దామంటే నన్ను ఎన్నుపోటు ఓడుస్తున్నారు, ఎన్నుపోటు ఓడవకుండా మిమ్మల్ని కాపాడాలి నన్ను అని ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాం. మేము కూడా అడుగుతూ ఉన్నాం, ఇలా బస్తీ వాసుల సమస్యలు పరిష్కరించండి, మూసీ వల్ల ఏ పేదవానికి కూడా ఇబ్బంది కలగకుండా చూడండి. మిమ్మల్ని వెన్నుపోటు ఓడిస్తే మీ పార్టీలు ఎవరైనా ఓడుస్తారేమో కానీ తెలంగాణ ప్రజలు ఏం పొడవరు. మీరు ఈ పనులన్నీ చేస్తే మీ వెనుక మేము ఉంటాం. ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించండి. మొదలు మీరు ఇచ్చిన హామీలు కానీ గ్యారంటీలు కానీ ఉద్యోగాలకు సంబంధించి కానీ ఏ సమస్యలు కూడా పరిష్కరించకుండా ప్రజల మీదనే ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది అనేటువంటి విషయాన్ని కూడా మనం అందరం గమనించాలి. ఇలా ఉద్యోగుల సమస్యలైనా, నిరుద్యోగుల సమస్యలైనా, మహిళలకు సంబంధించినటువంటి సమస్యలైనా ఏ సమస్యలు కూడా పరిష్కారం కాకుండా అట్లే ఉన్నాయి. కాబట్టి బస్తీ వాసులు కూడా మనం అందరం ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఇప్పుడు ఏర్పడ్డారు కాబట్టి అందరం అన్ని వర్గాల మీద అపార్ట్మెంట్ వాసులు మధ్యతరగతి ప్రజలందరూ కూడా చాలా భయకంపితులు అవుతున్నారు. ఎప్పుడు మా ఇంటికి ఐటరీ నోటీస్ వస్తుందని మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా భయంతో బతుకుతున్నటువంటి పరిస్థితి మనకు అందరికి కూడా కనబడతాం. మైగ్రేషన్ ఈ 10 ఏళ్లలో వచ్చినటువంటి మైగ్రేషన్ ఏం లేదు. గతంలో వ్యవసాయ సంక్షోభం వల్ల, తెలంగాణలో రకరకాల సమస్యల వల్ల, ఉపాధి లేకపోవడం వల్ల, అనేక సామాజిక ఉద్యమాల వల్ల, ప్రభుత్వాలు అవలంబించినటువంటి అనేక నిర్బంధాల వల్ల, రకరకాల సమస్యల వల్ల గ్రామాల్లో వదిలి అందరూ కూడా హైదరాబాద్ నగరానికి ఉపాధి కోసం వచ్చి, ఇప్పుడు ఇంకొక మైగ్రేషన్ ఏమైందంటే ఇతర రాష్ట్రాల నుంచి వస్తూ ఉన్నారు. ఇవాళ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, రకరకాల ఆదివాసీ ప్రాంతాల నుంచి లక్షల మంది ఇలా వస్తూ ఉన్నారు. మరి వీళ్ళకి సంబంధించినటువంటి సమస్య ఎట్లా పరిష్కరిస్తుంది ప్రభుత్వం? ఇది కూడా ఇవాళ చాలా కాలనీలలో లక్షల మంది ఇలా వచ్చి ఉండేటువంటి పరిస్థితి కనబడతాం. కాబట్టి ప్రభుత్వం ఉన్న భూములన్నీ అమ్మేసి ఇక భవిష్యత్తులో ఒక జాగ కూడా లేకుండా చేసి ఉన్న భూమిలో బాబుగాడు కట్టి, మరి ఎందుకంటే కేసీఆర్ 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం పెట్టిండు కాబట్టి దానికంటే ఎత్తైన ఒక గాంధీ విగ్రహం కట్టాలనే తపన తప్ప అసలు పేద ప్రజలకు సంబంధించినటువంటి అంశం మీద నిజంగానే అంబేద్కర్ విగ్రహం కట్టాలన్నా లేకుంటే గాంధీ విగ్రహం కట్టాలా చాలా కట్టడానికి అవకాశం ఉంది. గాంధీ ఏమి ఇతరులను హింసించి నిర్మాణాలు చేయమని అడగలేదు. గాంధీ కోరుకున్నటువంటి మరి అనేక సిద్ధాంతాలని ఆచరించినటువంటి వాళ్ళు కేవలం ఆయన విగ్రహం పెట్టడం కోసమే తప్పించడం అనేది ఈ దుర్మార్గం. తప్పకుండా ఈ రౌండ్ టేబుల్ నేను చేసే సూచన ఏంటంటే అందరం కలిసి ఒక కార్యాచరణగా బస్తీవాసులు, ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి బస్తీవాసుల కమిటీలతో, తర్వాత ఇవాళ ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి అపార్ట్మెంట్ వాసులు, 100 మంది అపార్ట్మెంట్ వాసులు ఇవాళ ఈఎంఐలు కూడా తీరలేదు. అప్పుడే కూలగొట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ఈఎంఐలు తీరలేదు, ఇంట్లో సమస్యలు ఉన్నాయి. ఇవన్నిటికీ ఇవాళ వాళ్ళందరూ కూడా ఐక్యం కావడానికి, పోరాటంలో కదలడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఇప్పటికే స్థాపించారు కాబట్టి అన్ని ప్రజా సంఘాలని, అన్ని బస్తీవాసుల కమిటీలతో ఒక సమగ్రమైనటువంటి కమిటీ వేసి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించడానికి ఈ రౌండ్ టేబుల్ దోహదపడాలని విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. చాలా మంది మెంబర్స్ ఉన్నారు నా అసోసియేషన్లో. నాకు సీనన్న ఒక 10 సంవత్సరాలుగా నాకు పరిచయము టీపీఎస్ నుంచి వెళ్ళి. కాబట్టి నేను ప్రతి ఒక్క కార్యక్రమం కూడా నేను కూడా ఒక సామాన్య గృహిణ్ణే. నాకు పెద్దగా ఈ మీటింగులు ఇవన్నీ ఏమీ తెలియదు. కాకపోతే ఒక ఇంట్లోకించి నేను బయటికి వెళ్ళి ప్రతి ఒక్క సమస్య కూడా ఎలా ఉంటుంది, ఎలా పరిష్కారం చెయ్యాలి అని తెలుసుకొని మరీ ముందుకు వచ్చి, మూసీ నాది అంత పెద్ద సమస్య అయితే నాదేం కాదు, అడ్డగుట్టలో అయితే ఈ మధ్యలో మేము ఎదుర్కొంటున్న సమస్య ఏమనగా పోలీస్ స్టేషన్ తీసేసి, మా ఉన్న తుకారంగేట్ పోలీస్ స్టేషన్ తీసేసి లాలగూడ పరిధిలో కలిపేసారు. లాలగూడ పోలీస్ స్టేషన్లో కలిపేసారు. మాకు అక్కడ రవాణా సౌకర్యం సరిగా లేదు. దానికోసం మేము పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చేసినాం. పార్టీలకు అతీతంగా నేను ఏ పార్టీలో లేను, ఏ పార్టీకి కూడా సపోర్ట్ చెయ్యను. ఎందుకంటే 60 సంవత్సరాల కింద మా అమ్మ వాళ్ళకి ఇదే గాస్మెండి దగ్గర 60 సంవత్సరాల కింద వాళ్ళ ఇల్లు గుంజుకొని అడ్డగుట్ట ఏరియాలలో, గుండ్లల్లో, చెట్లల్లో, పెద్ద అడవిలో వాళ్ళకు ఇల్లు ఇచ్చిరు. ఒక 30-40 గజాలలో ఇల్లు ఇచ్చిరు.
అప్పుడే గుంజుకున్నప్పుడు ఎవరేం చేయాలి, అప్పుడు ఏ పార్టీ ఉన్నదో కూడా తెలియదు. నేను అడ్డగుట్టలో మా అమ్మమ్మ దగ్గర పుట్టి పెరిగాను, అక్కడే పెళ్లి చేసి ఇచ్చారు, అక్కడనే నివాసం ఉంటున్నాను నేను. కాబట్టి చెయ్యండి, సుందరీకరణ చేయండి, బస్తీలను కూడా అభివృద్ధి చేయండి. ప్రతి బస్తీల సమస్యలను మీరు తెలుసుకోండి. ఎలా అంటే చదువు విద్య ఎంత వెనకబడి ఉందంటే 4వ తరం నుంచి కూడా నేను ఇంకా మధ్య తరగతిలోనే ఉన్నా అంటే కారణం ఏంటి? చదువు లేకనే కదా. ఆ తరం నుంచి ఈ తరం వరకు, ఇంకా మా పిల్లల తరం వరకు బస్తీలలోనే ఉన్నాము. బస్తీ అంటేనే సమస్య. బస్తీ సమస్యలను బస్తీల లాగానే ఉంది కాబట్టి బస్తీని కూడా అభివృద్ధి చేయండి. ప్రతి బస్తీలలో సమస్యలను మీరు తెలుసుకొని పరిష్కారం చేయండి. స్కూళ్ళల్లో పరిస్థితి అడ్డగోలుగా దారుణంగా ఉంది. ఇప్పుడు హామీ ఇచ్చిర్రు, ఆ హామీ మొత్తం కూడా పూర్తి చేయాలి. ఇంకొకటి అంగన్వాడీ ప్రాబ్లాలు ఉన్నాయి. గంజాయి డ్రగ్స్ అయితే విచ్చలవిడిగా ఉన్నది. అదేంటి ఒక పొడి అమ్మినట్టు అమ్ముతున్నారు. పాన్ షాపులలో ఒక పొడి అమ్మినట్టు అమ్ముతున్నారు. పిల్లలు 10th క్లాస్ పిల్లలు మొత్తం 8th క్లాస్ నుంచి వెళ్ళి 10th ఇంటర్ వరకు చదివిన దాతకాలు లేనేలేవు. ఎక్కడ కనిపిస్తున్నాయి ఆమె తెలంగాణ రాష్ట్రంలో పిల్లలు చదివినట్టు? దాని మీద ఎందుకు పరిష్కారం చేస్తలేరు? అదంతా ఇడిసేసి మొత్తం యువత మొత్తం పాడైతున్నది, గంజాయి మాఫియా తయారైతున్నది. ఇదంతా ఇడిసేసి మంచిగా ఉన్న ఇళ్ళని తీసేసి మీరేం సాధిస్తారు? కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒక్కటే, మూసీ నది అంత పెద్ద సమస్య కాదు, కాకపోతే మాది కూడా సమస్యనే. కాబట్టి ప్రతి బస్తీ, ప్రతి ఏరియా, ప్రతి స్లమ్ ఏరియాను పరిష్కారం చేసి వీటిని అభివృద్ధి చేయండి. అప్పుడు మేము మీకు జేజేలు కొడతాము, మళ్ళీ కూడా మిమ్మల్ని తీసుకొని వస్తాము. మేము ఇస్తున్నాం మా మహిళా సంఘాల నుంచి మీకు హామీ. మీరు కూడా మాకు హామీ ఇవ్వండి. మా నోర్ల మీద కానీ మా పిల్లల భవిష్యత్తుల మీద కానీ మీరు కొట్టకండి. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ అయినా, ఇది నేను చెప్పదలుచుకుంది ఇది ఒకటే. ఇది నాకు అవకాశం ఇచ్చిన అన్నగారికి. చెత్త, డ్రైనేజీ పైపులు, కాలువ, గంజాయి ఎవ్వరు పట్టించుకునేటోళ్ళు లేరు. చెప్పినా కానీ మా మీదనే ఫైట్ చేస్తారు. ఒక ఆడపిల్లని నేను బయటికి వచ్చి సీనన్న ద్వారా నేను బయటకు వచ్చి చెప్పగలిగిన, నా మీద కూడా ఫైట్ చేసిరాలు. అలా నేను ఒక్కదాన్ని ఏమి చేయలేకపోయినా సీనన్న ఒకరోజు చెప్పి, మన బస్తీ అనేది ఏర్పాటు చేస్తున్నాం రా, నీకంటూ మేమంతా తోడు ఉంటాము అని చెప్పారు. ఈ ధైర్యం చాలన్నా. ఈ ధైర్యంతో నేను ముందుకు వస్తా. నా ఎమ్మటి 50 మంది మహిళలు ఉన్నారు, వాళ్ళని కూడా నేను తీసుకొస్తానా. నా బస్తే కాదు, నా పక్కనున్న బస్తీలకు కూడా చూసుకోవాలన్నా అంటే, నీ పక్కన మేమంతా ఉన్నాంరా, నీ వెనక ఇంకా మహిళలు ఉన్నారు, చూసుకుందాంరా అక్క అని చెప్పిండు. ఆ ధైర్యంతో నేను ముందు స్టెప్ వేసిన. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను కంప్లైంట్ ఇవ్వడం వల్ల పోలీసు వాళ్ళైనా ఎవరైనా ప్రతి దానికి స్పందిస్తారు. చెత్తే కానీ గంజాయే కానీ ప్రతిదీ వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పటికీ ఏంటంటే ఇండ్లు పోతాయి అని మాకు బెదిరిస్తున్నారు. ఏ టైనా వచ్చేది తెలియదు. మాకు రేవంత్ రెడ్డి వచ్చి ఏమి బువ్వ పెట్టలే, గుంజుకొని తింటున్నాడు. పేదోళ్ళ కాంచి గుంజుకొని తింటున్నాడు. ఆయన చేసింది ఏమీ లేదు. పాలన చేస్తున్నా అంటున్నాడు. ఏమి మాకు చేసింది ఏమీ లేదు. మమ్మల్ని తొక్కిండు. మేము లేద్దామనే సరికనే తొక్కుంటూ వస్తూనే ఉంటుండు. కొన్ని రోజులు ఆగుతుండు, మళ్ళీ లేస్తుండు, మమ్మల్ని తొక్కుతూనే ఉంటుండు. మాకు సపోర్టింగ్ ఏమీ లేదు. ఈ బస్తీ సేవ అనేది ఒకటి అన్నవాళ్ళు పెట్టిరు. ఆ బలం చూసుకొని మేము ముందు స్టెప్ వేసినాము. 3 గజాల గల్లీ, 2.5 గజాల గల్లీల్ని ఆ ఇండ్లు ఉంటాయి. సో ఆ బాధలు తెలుసు. ఆ బాధలు ఇల్లు కూడా కొడితే మనం ఏం చేయాలనే దాని మీద ఇప్పుడు మనం ముందుకు పోతున్నాము. మీరు కూడా తప్పకుండా మా సంఘానికి మద్దతు ఇచ్చి ఈ పోరాటం ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఉందని మీకు తెలియజేస్తూ ఎర్రల సీనన్న మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ అన్న. ఈరోజు ఈ వేదికను ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున అందరూ చాలామంది ఉన్నారు కాబట్టి వి ప్రకాష్ అన్నాడు, మా దేవప్రసాద్ అన్న ఉన్నాడు, శ్రీశైల్ రెడ్డి అన్న ఉన్నాడు, అందరికి కూడా లక్ష్మక్క గారు ఉన్నారు, ఇంద్రక్క గారు ఉన్నారు, ఇంకా చాలామందికి ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు వచ్చిండ్రు. అందరికి కూడా రామచంద్రన్న, మా సజయ్ అక్క, మా కార్పొరేటర్ శ్రీనివాస్ గారికి, మిత్రుడు మా కార్తిక్ రెడ్డి గారికి, అందరికీ పేరు పేరున ఏమనుకోవద్దు, అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. నిజంగా బస్తీల సమస్య నిజంగా చాలా పెద్ద సమస్య. హైదరాబాద్ అనగానే ఏమనుకుంటారంటే హైటెక్ సిటీ చూపించి హైదరాబాద్ అంటారు.
లేదంటే పెద్ద పెద్ద బిల్డింగులు చూపించి హైదరాబాద్ అంటారు. కానీ దీపం కొడ కింద ఉన్నటువంటి చిన్న చిన్న గుడిసెలను ఎవరు కూడా హైదరాబాద్ కింద ట్రీట్ చేయట్లేదు. నిజంగా హైదరాబాద్ అంటే మొన్న గోసల సీనన్న కూడా చాలా అద్భుతంగా రాసిండు, ఆర్టికల్ రాసిండు. హైదరాబాద్ అనగానే పెద్ద పెద్ద ఇండ్లు చూపిస్తుండ్రు, పెద్ద పెద్ద కట్టడాలు చూపిస్తుండ్రు, పెద్ద పెద్ద నిర్మాణాలు చూపిస్తుండ్రు. ఈ పెద్ద పెద్ద నిర్మాణాలు చేసినటువంటి బస్తీ బిడ్డల బతుకుల గురించి ఎవరు మాట్లాడట్లేదు. హైటెక్ సిటీ అని పేరు చెప్తారు. ఏ విదేశాల నుంచి ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ ఏడికి తీసుకుపోవాలి, హైటెక్ సిటీ తీసుకుపోవాలి. ఇక్కడ సింగపూర్ లెక్క చేసినామని చెప్పేసి ఆ పక్కన ఉన్నటువంటి రింగ్ రోడ్ల ఆకాశ హార్మోన్లని అవి చూపించాలి. ఇవి కట్టడానికి ఎవరు? కూలీలే కదా. హైదరాబాదు నిర్మాణానికి తోడ్పడ్డది హైదరాబాద్ బస్తీ బిడ్డలు, కూలీ బిడ్డలు. హైదరాబాదులో చారిత్రాత్మకంగా నిర్మించినటువంటి చార్మినార్ని కట్టింది కూడా బస్తీ బిడ్డలే. పక్కన ఉన్నటువంటి మక్కా మసీదు నిర్మించింది కూడా బస్తీ బిడ్డలే. ఇవన్నీ పక్కన పెట్టి బస్తీల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఏ లీడర్ కూడా చేయడు. సహజంగా చూస్తుంటాను. బస్తీ వాసుల సమస్యలు చాలా ఉంటాయి. ఇది పేరుకు హైదరాబాదు. హైదరాబాదులో అసలు బస్తీలో ఉండేటువంటి బస్తీ వాసులు లేక ఈ హైదరాబాదును చూడగలమా? ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఛాలెంజ్. హైదరాబాదులో పెద్ద పెద్ద బడాబాబుల ఇండ్లు అనుకోండి, పెద్ద పెద్ద బంగ్లాల ఉండే వాళ్ళు అనుకోండి, ఆ ఇండ్లే హైదరాబాదా? ఈ బస్తీలో ఉండేటువంటి బస్తీ వాసులు లేకుండా ఈ హైదరాబాదును చూడగలమా, మాట్లాడగలమా, ఉండగలమా? ఒకసారి రాజకీయ నాయకులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. రెండో విషయానికి వస్తే ఈ బస్తీలో ఉండేటువంటి ఓట్ల శాతం ఎంత? ఓట్ల పోలింగ్ రోజు ఓట్లేస్తున్న వాళ్ళ శాతం ఎంత? బడాబాబులు పెద్ద పెద్ద బంగ్లాలల్లో పెద్ద పెద్ద ఇండ్లల్లో ఉండేటువంటి వాళ్ళ ఓట్లు ఎంత శాతం వేస్తుండ్రో ఒకసారి రేషియో తీయాలి. ఎవడు రాడు, వాడు విమర్శకుడు మాత్రమే. వీడు సేవకుడు, వాడు పాలకుడు, వాడు విమర్శకుడు. కేవలం పెద్ద పెద్ద బంగ్లాలల్లో పెద్ద పెద్ద టవర్స్లలో ఉండి వాడి ఇష్టం ఉన్న రీతిలో ట్వీట్ చేస్తాడు. వాడి స్టైల్ ఏంటంటే ట్వీట్ చేయడము, విమర్శించడము, ఎత్తిపొడవడం, అంతకు మించి వాడు ఏం చేయడు. కానీ ఈ హైదరాబాదులో డ్రైనేజీ నిండింది అంటే గుర్తుకొచ్చేవాడు మొట్టమొదటిసారిగా బస్తీ బిడ్డ, బస్తీవాసి. ఒక గోడ కూలింది అంటే గుర్తుకొచ్చేది ఒక బస్తీ బిడ్డ. అది తెలంగాణ నుంచి ఎక్కడికి వచ్చి వివిధ రాష్ట్రాల నుంచి ఎక్కడికి వచ్చి నివాసం ఉంటున్నా కూడా ఆ మట్టిని ఎత్తేది, ఆ రోడ్డును తవ్వేది, ఆ గుంటలు పూడ్చేది, చివరకు ఒక కుక్కనో నక్కనో పక్షో ఏ జంతువైనా చనిపోతే దాన్ని మురికి అని కూడా చూడకుండా మురికిలో దిగి, మూసిలో దిగి, మూతికి బట్ట కట్టుకొని ఈ మురికి నీళ్లను సాఫ్ చేస్తున్న బిడ్డ ఎవరంటే బస్తీ బిడ్డ. ఆ బస్తీ బిడ్డలకు ఇచ్చేటువంటి గౌరవం ఏందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఒకసారి బస్తీలో వానలొచ్చి నీళ్లు పొంగిపోతే, వరద పొంగిపోతే, మోరీలన్నీ కుంగిపోయి వరద పొంగిపోతే ఆ బస్తీ వాసులు పడేటువంటి సమస్య ఏందో నేను దగ్గరికి వెళ్ళి చూసినవని. ఆ బస్తీలో ఉండేటువంటి మురికి వాసన ఎంత కంపు కొడుతుందో నేను దగ్గరికి వెళ్ళి చూసినవాడిని. మూసీకి దగ్గరగా ఉండి నివసించేటువంటి గోల్నాక, చాదర్ఘట్, అదేవిధంగా కాచిగూడ, లంక, తమ్ముడు మా గోసుల శ్రీనివాస్ గారు అక్కడ దూసరి శ్రీనివాస్ గౌడు అక్కడ కార్పొరేటర్గా నిలబడ్డప్పుడు ఒక లంక, మనకు ఒక శ్రీలంకనే తెలుసు, అక్కడ ఒక లంక ఉంటుంది. ఆ లంకకు మూసీ నదికి సంవత్సరాల తరబడి అవినాభావ సంబంధం ఉంది. వాళ్ళు పొమ్మన్న పోరు, అక్కడ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి మరీ దుర్భరమైనటువంటి పరిస్థితి. ఆ బస్తీ వాసులు ఆ మూసీ నదికి వచ్చేటువంటి మురికినంతా కూడా
మూట కట్టుకొని సంవత్సరాల కొద్దీ వాళ్ళ సంసారాన్ని ఎలదీస్తారు అక్కడ. ఇవన్నిటినీ ప్రభుత్వాలు మారుతాయి. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయింది. ఈ 77 సంవత్సరాలలో 20 నుంచి 25 లక్షల జనాభా నుంచి 1,20,00,000 జనాభా అయింది హైదరాబాదులో. ఇన్ని సంవత్సరాలల్లో ఇన్ని ప్రభుత్వాలు మారినా ఈ బస్తీలో ఉండేటువంటి బస్తీల స్థితిగతుల గురించి ప్రభుత్వాలు అధ్యయనం చేయకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ 65 సంవత్సరాలల్లో ఈ గడిచిన 65 సంవత్సరాలల్లో సమైక్య రాష్ట్ర పాలకులే పాలించిండ్రు. వాళ్ళు మనపైన వివక్ష చూపించిండ్రు. ఇలా మనం తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఒక నవనిర్మాణం జరగాలి, ఒక కొత్త నిర్మాణం జరగాలి. వాటికి ఈ నిమిషానికి బస్తీ బిడ్డలను రాత్రికి వెళ్ళిపో అని అనడం ఎంత దుర్మార్గమైనటువంటి చర్యనో ఒకసారి ఆలోచన చేయాలి మనం. ఎలా యూపీఏ ప్రభుత్వమే ఆనాడు అన్న సీనన్న గారికి వెల్కమ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి సీనన్న గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నాం. వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అనదా యూపీఏ ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ తెచ్చింది 2013లో. యాక్ట్ ప్రకారం అన్న కనీసం ఈ ప్రభుత్వము అమలు చేయకపోవడం, దాన్ని పాటించకపోవడం నిజంగా కూడా బాధాకరం. మీరు తెచ్చిన యాక్ట్లను కూడా మీరే తుంగలో తొక్కుతూ ఉన్నారు. ఇక్కడ ఒక ఇల్లు కూలగొట్టడానికి నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రాత్రికి రాత్రి ఈరోజు ఎట్లయితే అమెరికా వాడు ఇరాన్ మీద ఎట్లయితే ఇరాన్ మీద దాడి చేస్తూ ఉన్నాడో అదేవిధంగా ఈ ప్రభుత్వ పాలకులు కూడా పేదల మీద దాడులు చేసి ఇండ్లు కూల్చేస్తూ ఉన్నారు, ఇండ్లు ఖాళీలు చేస్తూ ఉన్నారు. ఇది కూడా పేదల మీద యుద్ధం ప్రకటించింది ఈ ప్రభుత్వం. నీ యుద్ధం ఎవడి మీద చేయాల ప్రభుత్వం? ఎవడైతే పెట్టుబడిదారులు ఉన్నాడో, ఎవడైతే పేదల కడుపు కొడుతూ ఉన్నాడో, ఎవడైతే పేదల లేదంటే ఎఫ్టీఏలో లేదు, ఇది చెరువులో ఉన్నది. ఇది ఒకవేళ చెరువులో ఉన్నదే నిజమైతే, ఎఫ్టీఎల్లో ఉన్నదే నిజమైతే ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీ అనుయాయులు కావచ్చు, నీ దోస్తులు కావచ్చు, నీ ఫ్రెండ్స్ కావచ్చు, నీ ఫ్రెండ్స్ కావచ్చు, నీ అన్నదమ్ముల పిల్లల ఇండ్లు కావచ్చు, ఈరోజు ఇక్కడి నుంచి ఈ తెలంగాణ బస్తీ జేఎన్టీ యాక్షన్ కమిటీ మేము అందరం బయలుదేరుతాం. ఇలా ఎంతమంది పెద్ద పెద్ద ఇండ్లు ఎఫ్టీఎల్ ఇండ్లు, ఎంత పెద్ద మంది ఇండ్లు ఇలా మూసిని ఆనుకొని, గండిపేటను ఆడుకొని ఫామ్ హౌజులు కట్టుకున్నారు. ఎందుకు కూల్చలేరని అడుగుతున్నాం మేము. ఒకటే ప్రశ్న. పేదల ఇండ్లు కూల్చడానికేమో మీరు శని ఆదివారాలు చూసుకొని మీరు ఇండ్లను కూలుస్తూ ఉన్నారు. కానీ పెద్ద పెద్ద ఇండ్లు, ఎకరాల కొద్ది ఇండ్లు ఉన్నాయి, ఫామ్ హౌజులు ఉన్నాయి. వాడికి ఇక్కడనేమో సంసారాలు చేయడానికి ఇండ్లు కష్టపడి పేద మధ్య తరగతి వాడు రోజుల తరబడి, సంవత్సరాల తరబడి 50-100 గజాలు కొనుక్కొని కట్టుకోవడానికి ఎంతో కష్టపడి ఇలా ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే, జలసాలు చేయడానికి 100 ఎకరాల భూములు ఫామ్ హౌజుల పేరు మీద ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి ఇండ్లను మీరు ఫామ్ హౌజులను కూల్చకుండా మా పేదల ఇండ్లు కూల్చున్నారంటే ఈ ప్రభుత్వానికి ఎంత అహంకారంతో దిగుతుందో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరితోనైనా పెట్టుకో, పేదలతోని బస్తీ వాసులతోని పెట్టుకుంటే గద్దె దించేది వీల్లేదన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఎవడు నీకు హైటెక్ సిటీలు ఉన్నాడు, గచ్చిబౌళ్ళు ఉన్నాడు, నానగ్రామ్ గూడ్లు ఉన్నాడు, ఎవడు ఓటేస్తాడు కాదు. ఈడ బస్తీ బిడ్డలు, బస్తీ వాసులు ఈ హైదరాబాదు మురికి ఎత్తాలన్నా, ఈ హైదరాబాదు మురికి తీయాలన్నా, ఈ హైదరాబాదులో ఉన్నటువంటి రోడ్లు ఊడవాలన్నా, ఈ హైదరాబాదును సుందరీకరణం చేయాలన్నా ఎవరు చేయాలంటే బస్తీ వాసులు, బస్తీ బిడ్డలే. బస్తీ వాసులకు, బస్తీ బిడ్డలకు ఈ ప్రభుత్వాలు,
ఏండ్ల తరబడి పని చేసినా వాళ్ళు ఎంత పని చేసినా మీరు తక్కువే అని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. నేను ఒకరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉండా పురాణపూల్కి వెళ్ళినాం. పురాణపూల్ అంటే నాకు ఒక కంప్లైంట్ వస్తే వెళ్ళినాం. మీరు బిలీవ్ చేయరు, నిజంగా కూడా నేను కూడా బిలీవ్ చేయలే. 1 కిలోమీటర్ దూరం లోపల నడుచుకుంటూ పోయినాం. ఈ మెయిన్ రోడ్ ఇక్కడ ఉంటే మెయిన్ రోడ్డు నుంచి దాదాపు గల్లీలన్నీ తిరుక్కుంటూ పోతే 1 కిలోమీటర్ దూరం ఉంటుంది లోపల. వాడికి 30 గజాలు, 20 గజాలు, 25 గజాలు, 50 గజాలు, ఒక్కొక్క ఇల్లుకు అసలు గోడ లేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. అసలు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. వాడికి మోరి తీసేటోడు దిక్కులేడు, రోడ్డు ఊడ్చేటోడు దిక్కులేడు, నీళ్ళు ఇచ్చేటోడు దిక్కులేడు. వాళ్ళు నీళ్ళు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నారంటే మెయిన్ రోడ్డు నుంచి 1 కిలోమీటర్ వరకు పైపులు వేసుకొని ఒక ఇల్లు నిండిన తర్వాత ఒక ఇల్లుకు వాళ్ళు సర్దుబాటు చేసుకొని కొన్ని వందల పైపులు కనబడ్డాయి, వాటర్ పైప్స్. నిజంగా మీరు నంబర్, నా కళ్ళకు ఆ రోజు నీళ్ళు వచ్చినాయి. ఇది పేరుకు హైదరాబాద్, కానీ పేదవాడి బాధ అంతా కూడా పేరుకపోయింది. ఇక్కడ వాడి దుఃఖం అంతా పేరుకపోయింది. ఎవడు వాడి గురించి మాట్లాడు, పేదల గురించి మాట్లాడు, పేదోడి బాధల గురించి ఎవరు మాట్లాడు. నిజంగా నా జీవితంలో ఎప్పుడు మర్చిపోని సంఘటన ఏదైందంటే పురాణపూల్కి వెళ్ళినప్పుడు అక్కడే బాత్రూమ్ ఉంటుంది, అక్కడే నల్ల నీళ్ళు వస్తాయి, అక్కడే చిన్నపిల్లగాడు బాత్రూమ్ పోతాడు, అక్కడ పక్కింటో ఇల్లు ఉంటుంది. ఈ ఇంటి ముంగట ఆ పక్కింటి అబ్బాయి పడుకుంటే వాడి మీదికి వెళ్ళి ఈ పక్కింటి ఆయన దాటిపోతుంటాడు. ఒక్కసారి ఆలోచన చేయండి ఈ పరిస్థితులు ఎట్లుంటాయో ఒక్కసారి. ఇది హైదరాబాద్ అని చెప్పుకుంటున్నాం. ఒకరోజు గిట్లే తెలంగాణ మన ఆరోగ్య శాఖ మీటింగ్ జరుగుతూ ఉన్నది. కేసీఆర్ గారి ప్రభుత్వం కేసీఆర్ కిట్ ఇచ్చింది, గర్భవతులకు కేసీఆర్ కిట్ ఇచ్చింది. కేసీఆర్ కిట్ ఇచ్చిన తర్వాత హరీష్ అన్న, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ న్యూట్రిషన్ కిట్ కూడా గర్భవతులకు ఇవ్వాలి. డెలివరీ అయిన వాళ్ళకేమో కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. గర్భవతులు 3 నెలలు నిండిన వాళ్ళకి ఎవరైతున్నారో వాళ్ళకు న్యూట్రిషన్ కిట్టు ఇద్దాము. ఏజెన్సీ ప్రాంతాలలో ఎవరైతే మహిళలు వాళ్ళకు పౌష్టికాహారం దొరకది పేదవాళ్లకు అని చర్చ జరుగుతుంది. చర్చ జరిగినప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని జిల్లాలు పెట్టిండ్రు. ఎక్కడ? కొత్తగూడెం, ఆసిఫాబాద్, ఖమ్మం లాంటి ప్రాంతాలు పెట్టిండ్రు. నేను ఒక అప్పీల్ చేసిన, నేను ఎక్కడికైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక 5-6 జిల్లాలను తీసుకుంటూ ఉన్నారో ఆ ఏజెన్సీ ప్రాంతాల గురించి చర్చ వచ్చినప్పుడు నేను హరీష్ అన్నకు ఒక అప్పీల్ చేసిన. ఏజెన్సీ ప్రాంతాలని చెప్పుకున్నటువంటి మన్ననూరు శ్రవణన్న గారిని ఈ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. కొంచెం అటు జరగల. ఎక్కువ పేదలు ఉండేటువంటి జిల్లాలుగా మీరు పరిగణిస్తూ ఉన్నారు. హైదరాబాదు ప్రాంతం కూడా కొన్ని ప్రాంతాలలో, కొన్ని బస్తీలలో ఏజెన్సీ ప్రాంతం కంటే అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ మహిళలకు కూడా ఈ ప్రోటీన్ కింద ఇవి ఇవ్వాలనేసి నేను చెప్పిన. ఎందుకనంటే హైదరాబాదు జిల్లాలో, ఈ హైదరాబాదు నడిబొడ్డున చాలా ప్రాంతాలలో ఇలాంటి కనీసం 3 పూటల భోజనం చేయలేనటువంటి బస్తీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఆ బస్తీలను మీరు రాత్రి కూల్చివేస్తామంటే ఇలా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవడు అబ్బా జాగిరాన్ని కూలగొడతారు? మా బస్తీలు లేకుండా ఇలా హైదరాబాదు నిర్మాణం లేదు. ఈ బస్తీ బిడ్డలు లేకుండా అసలు హైదరాబాదే లేదు. బస్తీ వాసులు లేని హైదరాబాదును చూడలేం మనం. కాబట్టి హైదరాబాదు బస్తీ వాసులకు రాజకీయ పార్టీలు అండదండలతోని వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత మన అందరి పైన ఉన్నది. ఇలా ముఖ్యమంత్రి గారు మూసీ సుందరీకరణ ఒకసారి అంటాడు, మూసీ బ్యూటిఫికేషన్ అని ఒకసారి అంటాడు, మూసీ పునరుద్ధరణ అని ఒకసారి అంటాడు. అసలు ఏది చేయాలనో ఆయనకే క్లారిటీ లేదు. ఇది బ్యూటిఫికేషన్ కాదు,
మూసీ బ్యూటిఫికేషన్ పేరు మీద నోటిఫికేషన్ చేయడానికి పన్నాగం పండుతున్నటువంటి ఒక పెద్ద కుట్ర. ఇలా ఎవరు చేయమని అడిగినరు? గత ప్రభుత్వము 4,000 కోట్లతోని ఫస్ట్ ఎస్టీపీలు కట్టాలి. ఎస్టీపీలు నిర్మాణం చేసి సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కట్టిన తర్వాత ఎక్కడెక్కడైతే మురుగునీరు వస్తూ ఉన్నదో వాటిని తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఆపేసి నీరు శుద్ధీకరణ చేసిన తర్వాత ఈ మూసీలో పోవడానికి మురికి నీరు కంట్రోల్ చేయాలి కదా. బాల్నగరు, జీడిమెట్ల, ఐడియా బొల్లారం ఇలాంటి ప్రాంతాల నుంచి చెడు పదార్థాలు, మురికి పదార్థాలు అన్నీ కూడా వస్తీలా కలుస్తున్నాయి. వాటిని కంట్రోల్ చేయకుండా 1,50,000 కోట్లతోని ఇలా మీరు సుందరీకరణ చేస్తామంటే సుందరీకరణకు ఎవరు కూడా వ్యతిరేకం కాదు, అది కూడా ఉండాలి. కానీ మా పేదల ఇండ్లు కూల్చి, మా బస్తీలను కూల్చి, మా బస్తీ బిడ్డలను బాగుపరచకుండా రాత్రికి రాత్రి ఇండ్లు కూల్చేస్తామంటే మేము సహించం, మేము ఊరుకోం. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం బస్తీలకు ముందుగాల వాళ్ళకు కావాల్సినటువంటిది ఏముంటుందో చేసిన తర్వాత ఎవరైనా ఇల్లు కూలగొట్టాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? సహాయం ఈ ఇండ్లకు బదులుగా ఎక్కడన్నా ఆల్టర్నేట్ ఇవ్వాలి. ఆల్టర్నేట్ ఇచ్చి వాళ్ళు అక్కడ సెటిల్ అయిన తర్వాత, అన్ని రకాలుగా సెటిల్ అయిన తర్వాత ఇల్లును కూల్చివేసే ప్రక్రియ మొదలు పెట్టాలి. ప్రభుత్వానికి ధమాకుంటే, ముందస్తు ఆలోచన ఉంటే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆలోచన చేయాలి. అది చేయకుండా రాత్రికి రాత్రి ఇండ్లు కూలగొట్టి ఇలా బస్తీ ఇండ్లను కూలగొట్టి హైడ్రా పేరిట హైదరాబాద్ అంతా కూల్చివేతలు చేసి మేము సుందరీకరణ చేస్తామంటే ఇది హైదరాబాదునే బుల్లోజ్ చేయడం, ఇలా పేదవాడిని బుల్లోజ్ చేయడం. ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వాలు వెనక్కి తీసుకోకపోతే రాబోయే కాలంలో బస్తీ వాసులకు, నేను బస్తీ నుంచి వచ్చినటువంటి బిడ్డగా చెప్తా ఉన్నా, మీ అందరి పక్షాన కొట్లాడడానికి మేము రెడీగా ఉన్నాం. బస్తీ బిడ్డలకు, బస్తీ తల్లులకు మేము ఒక కొడుకుగా, మీ బిడ్డగా డెఫినెట్గా బస్తీలో ఏ సమస్య వచ్చినా మీ పక్షాన కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మూసీ ఆందోళన సంఘటన అధ్యక్షురాలు దాదాపుగా 3 దశాబ్దాలుగా పేద ప్రజల కోసం తన జీవితం అంతా కూడా పనిచేస్తున్న సజయక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఒక ప్రాజెక్టు ముందుకొచ్చింది. అయితే అది అప్పటికప్పుడు పుట్టింది కాదు, దీనికి 30 సంవత్సరాల చరిత్ర ఉందని ఇందాక మా సంజీవ్ చెప్పాడు. 30 ఏళ్ల నుంచి మూసీ మీద ఒక కొట్లాట నడుస్తుంది. మూసీ ప్రజలది, మూసీ హైదరాబాద్ ప్రజలది, మూసీ తెలంగాణ ప్రజలది, మూసీ తెలంగాణ నది. ఇది గుర్తుపెట్టుకుంటే గనక, ఇంకొకటి మూసీ రాజకీయ పార్టీలది కాదు, ఇది పునాది. మూసీ రాజకీయ పార్టీలది ఎప్పటికీ కాదు, మూసీ ప్రజలది మాత్రమే. ఈ మూసీని రక్షించుకోవాలన్నా, ఈ మూసీ ఒడ్డున బతికేటటువంటి ప్రజలను రక్షించుకోవాలన్నా కానీ ఇది గనక మన దృష్టిలో లేకపోతే గనక మూసీ కాసులు కురిపించేటటువంటి ఒక ఆధారంగా మారుతుంది, మారబోయింది. ఇప్పటికీ కూడా అదే దాని మీద ఉంది. 4,500 కోట్ల అప్పు కోసం ఈరోజు ఒక దుర్మార్గమైనటువంటి విస్థాపన జరగబోతోంది. డిసెంబర్ 2024లో మొదలైందని చెప్పినప్పుడు ఎకాఎకిన 300 మంది ఇళ్ళని, చాదరఘాట్ ప్రాంతంలో 300 ఇళ్ళని ఒక్కరోజు రాత్రిలో కూలగొట్టేశారు. ఎందుకు కూలగొడుతున్నారు అని చెప్పి మేమందరం పరిగెత్తుకుంటూ, ఎందుకంటే అప్పటి నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళమే. చంద్రబాబు నాయుడు ఆయన నందనవనం ప్రాజెక్ట్ అని చెప్పి మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఆ బస్తీల చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళం, బస్తీలతో కలిసి బతుకుతున్నటువంటి వాళ్ళము. అక్కడ 300 ఇళ్ళని ఎకాఎకిన కూలగొట్టారు. ఇప్పుడు వీళ్ళందరూ సాక్ష్యం దానికి, ఇందాక సావిత్రమ్మ చెప్పిన దాంట్లో కూడా. అంటే 300 ఇళ్ళని కూలగొడితే పెద్ద సెన్సేషన్ కాలేదు. ఎందుకు అనంటే వాళ్ళు పేదలు, అట్టడుగున ఉండేటటువంటి పేదలు. ఎవరు? గార్బేజ్ కార్మికులు, గృహ కార్మికులు, లేకపోతే సూవేజ్ వర్క్ చేసేటటువంటి వాళ్ళు, ఆటో డ్రైవర్లు అని. వాళ్ళ మీద పెట్టినటువంటిది ఏంటంటే అక్రమ
నివాసదారులు, అక్రమ నివాసదారులని ఎకాఎకిన కూలగొట్టచ్చు అనేటటువంటి ఒక దుర్మార్గాన్ని తీసుకొచ్చారు. దాన్ని మనము అక్రమ నివాసదారులని మొన్న ఖమ్మంలో ఏం జరిగిందో కూడా చూసాం. అంటే 2 ఏళ్ల క్రితమే దానికి పునాది ఇక్కడ మూసీ ఒడ్డున పడింది. మేము దానకిషోర్ గారు మమ్మల్ని అందరినీ పిలిపించి మాట్లాడారు, ఏం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మేము పెద్ద ఎత్తున వ్యతిరేకత తెలియజేస్తే దానకిషోర్ గారు అప్పుడు కమిషనర్గా ఉండి మమ్మల్ని అందరినీ పిలిస్తే మేమందరం అక్కడికి వెళ్ళి మాట్లాడాం, ఏంటిది ఈ రకమైనటువంటి పరిస్థితి అని చెప్పి మాట్లాడితే ఆ తర్వాత మంత్రి శ్రీధర్ బాబు గారు ఇంకొక కొంతమంది కలిపి మరి చెన్నారెడ్డి దాంట్లో కూడా చాలా పెద్ద కన్సల్టేషన్ పెట్టారు. అంత పెద్ద కన్సల్టేషన్ పెట్టి వాళ్ళు చెప్పినది ఏంటంటే, ఇది ముఖ్యమంత్రి గారికి వచ్చినటువంటి ఒకానొక రాత్రి వచ్చినటువంటి కళ, ముఖ్యమంత్రి గారి బ్రెయిన్ చైల్డ్. సో వాట్, ముఖ్యమంత్రికి కళ వస్తే ముఖ్యమంత్రికి బ్రెయిన్ చైల్డ్ అయితే కనుక ప్రజలందరూ వాళ్ళు ఇల్లు ఇచ్చేసేసి మీ కళ మా కళ అనటానికి ఎవరు సిద్ధంగా లేరు. అది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారి కళని సాకారం చేయటం కోసము ఇంతకు ముందే ఏర్పాటైనటువంటి ఎంఆర్డీసీఎల్ని మేము మరింత బలోపేతం చేస్తున్నాము అని చెప్పారు. కానీ అప్పటికి ప్రజా సంఘాల వైపు నుంచి బస్తీల వైపు నుంచి మేమందరం ఇంటర్వ్యూని అయ్యాం కాబట్టి కూల్చివేత ఆగింది. కొంత వాళ్ళకి ఒక గౌరవప్రదమైనటువంటి పునర్నిర్మాణం అనేటటువంటిది ఒక ప్రయత్నం జరుగుతుంది, అది ఓకే. కానీ ఎప్పుడైతే ఏడీబీకి మేము వెళుతున్నామని చెప్పారో, ఏడీబీ మాకు శాంక్షన్ చేసింది అని చెప్పారో, దాన్ని తెలుసుకోవటం కోసం మేము ఏడీబీకి లెటర్ రాసాం మూసీ జన ఆందోళన తరపున. ఎందుకనంటే ఎప్పుడైతే 300 ఇళ్లను కూలగొట్టారో అప్పటి వరకు మూసీ బచావో ఆందోళనగా ఉన్నటువంటి మా పేరును కూడా మూసీ జన ఆందోళనగా మేము మార్చి మొత్తము బాపుఘాట్ కాలనీస్ దగ్గర నుంచి కింద గ్రామాల వరకు ప్రతి ఒక్కళ్ళతోనూ వెళ్ళి మాట్లాడి అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఏడీబీకి మేము లెటర్ రాసాం మూసీ జన ఆందోళన తరపున, మీరు ఈ ప్రాజెక్ట్కి శాంక్షన్ చేశారా అని చెప్పి. వాళ్ళ నుంచి మాకు వచ్చినటువంటి రిప్లై ఏంటంటే, మాకు ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ వచ్చింది, పరిశీలనలో ఉంది, మేము ఇంకా శాంక్షన్ చేయలేదు అని. కానీ మీడియాలో ఏమొస్తుంది, సీఎంఓ ఆఫీస్ నుంచి ఏమొస్తుంది, ఏడీబీ సంతృప్తి చెందింది, మొత్తం అంతా కూడా ఇచ్చేశారు, 4500 కోట్లు వచ్చేసాయి అని ఇచ్చారు. మొన్న ఏడీబీ వాళ్ళు పరిశీలనకు వచ్చారు 2 నెలల క్రితమే. వచ్చినప్పుడు వాళ్ళని మేము అక్కడే కలిసాం, బాపుఘాట్ దగ్గర వాళ్ళని లిటరల్గా చేసి స్కూటర్ల మీద పరిగెత్తించి వాళ్ళ కార్లు ఆపి మేము వాళ్ళను పట్టుకుంటే వాళ్ళు మేము మీతో కన్సల్టేషన్ కూర్చుంటాము అని చెప్పి వాళ్ళు వచ్చి కూర్చున్నారు. మేము దాదాపు ఒక 20 మందిని కూర్చున్నాం అక్కడ వాళ్ళతో పాటు. వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వచ్చి మాట్లాడి చెప్పింది ఏంటంటే, వాళ్ళ పాలసీ అంతా చెప్పారు, వాళ్ళు ఇంతవరకు కూడా ఏ రకమైనటువంటి సంతకం పెట్టలేదు, వాళ్ళ పరిశీలనలో ఉన్నది అని మళ్ళీ చెప్పారు. వాళ్ళు ఇంతవరకు కూడా అప్రూవ్ చేయలేదు. అప్రూవ్ చేయటానికి వాళ్ళకు ఉండేటటువంటి పారామీటర్స్ వేరే ఉన్నాయి. ఆ పారామీటర్స్ అన్నిటినీ వీళ్ళు మీట్ అవ్వటానికి వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేయాలి. ఒకటి అదైతే వాళ్ళు వచ్చిన వాళ్ళు చాలా సంతృప్తి చెందారు, ఇచ్చేసాము అన్నట్టుగా మళ్ళీ వస్తుంది. ఇప్పుడు అతి పెద్ద కుట్ర ఏమున్నదంటే, ఈ మొత్తం మూసీ డెవలప్మెంట్ దాంట్లో డిసెంబర్ 18వ తేదీన ఒక గెజెట్ వచ్చింది. అంటే గెజెట్లోకి రావటం అంటే ఇక్కడున్న అందరికీ తెలుసు, బహుశా ప్రజలకు తెలియకపోవచ్చు కానీ రాజకీయ నాయకులందరూ ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు. అంటే గెజెట్లోకి తీసుకొచ్చి వాళ్ళు ప్రకటించినటువంటి ప్రాపర్టీస్ 10,017 ప్రాపర్టీస్, దాంట్లో స్ట్రక్చర్స్ ఉన్నాయి. మొత్తం ఎక్స్టెంట్ ఎంత ఉన్నది అని అంటే 3,279 ఎకరాల 19 గుంటల స్థలము. ఎక్కడి నుంచి మొత్తం ప్రాజెక్ట్ మొత్తం అంతా కూడా. కానీ దాన్ని కుట్ర ఏమిటంటే, ఈ మొత్తం ఎక్స్టెంట్ అంతా కూడా ముక్కలుగా చేశారు, ఫేజ్ వైజ్గా చేశారు, ఒక్కొక్క ప్రాజెక్ట్ కింద చూపిస్తున్నారు. అంటే గాంధీ సరోవర్ ప్రాజెక్టు వేరు, మూసీ సుందరీకరణ వేరు, లేకపోతే ఎస్టీపీలు వేరు, ఆ తర్వాత కింద ఉండేటటువంటి గ్రామాల కత్వాలకు సంబంధించినటువంటి విషయం వేరు. దీనివల్ల ఏమవుతుంది అని అంటే,
ఎక్కడా కూడా సోషల్ ఇంపాక్ట్ సర్వే చేయటానికి కానీ అభిప్రాయాలు తీసుకోవటానికి కానీ ఏ రకమైనటువంటి అవకాశం ఉండదు. అంటే ఒక పెద్ద ప్రాజెక్టుని దానికి ప్రభావితమయ్యేటటువంటి ప్రజలు 1,00,000 మందికి పైగా ఉన్నటువంటి ప్రజలని విడగొట్టడం ద్వారా వాళ్ళు ఏ రకమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి అంశాలని చెయ్యటానికి సిద్ధంగా లేరు అని చెప్పి మనం క్లియర్గా అనుకోవాలి. దానికి వివిధ రకాలైనటువంటి జీవోలు తీసుకొస్తున్నారు, అన్ని రకాలైనటువంటి బెదిరింపులు నడుస్తున్నాయి. అంటే ప్రజలని మభ్యపెట్టడం. ఇది ఒక్క చాదరఘాట్ బస్తీల సమస్య ఇది చాదరఘాట్ 30 ఏళ్ల నుంచి నడుస్తున్నది. ఆడ బ్యూటిఫికేషన్ మొత్తము నదికి అడ్డంగా మారి వరద ప్రవాహాలను అడ్డుకుంటున్నది కాబట్టి అది సర్వత్రా విమర్శలకు గురవుతున్నది. తర్వాత బ్యూటిఫికేషన్ పేరుతో అక్కడ ఏర్పాటు చేసిన రిక్రియేషన్ సెంటర్స్, పార్కులు, ఆ కంపు వాటర్ వల్ల ఒక్కరు కూడా అక్కడికి వచ్చి కూర్చొని కనీసము దొంగచాటుగా వచ్చే ప్రేమికులు కూడా వస్తలేరు అక్కడికి పార్కులకు. ఎందుకంటే ఆ వాసన భరించలేకుండా తయారైంది. ఎందుకంటే ఎస్టీపీలు అన్నీ ఫెయిల్ అయినాయి. సరే, నేను ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన పనులను క్రిటిసైజ్ చేస్తున్నాను కాదు, కానీ ఏ ఎస్టీపీ భారతదేశంలో సక్సెస్ అయింది లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా 3,600 కోట్లతో 31 ఎస్టీపీలు పెట్టారు. బట్ ఇక వేరే మార్గం లేదు. ఇక టీఆర్ఎస్ దగ్గర ఇంకొక మార్గం ఉంటే నిజంగానే వాళ్ళు బయో ట్రీట్మెంట్ చేసేవాళ్ళేమో. భారతదేశంలో ఏది కూడా బయో ట్రీట్మెంట్ ఇప్పటిదాకా వయబుల్ అని చెప్పి పెద్ద చెరువులలో కానీ పెద్ద నాళాలలో కానీ ప్రూవ్ కాలేదు. కాబట్టి ఏకైక ఆల్టర్నేటివ్ టీఆర్ఎస్ కనబడ్డది ఎస్టీపీలే. కానీ అది కూడా ఎక్కడ సక్సెస్ కాలేదు. ఎందుకంటే దాని మెయింటెనెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. రెండవది దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవాళ హైదరాబాద్లో సగం నీళ్లు కూడా ప్యూరిఫై కావట్లేదు. ఇవాళ నాగోల్లో మొన్న కేటీఆర్ గారు చూసి వచ్చారు, బాగుంది అది. కానీ అది ఎంతకాలం దాన్ని ఆపరేట్ చేస్తారు? అది ఎక్కడ కూడా సక్సెస్ ఎగ్జాంపుల్స్ మనకు కనబడట్లేదు. టోటల్ ఎస్టీపీస్ ఆర్ ఫెయిల్యూర్ ఎగ్జాంపుల్స్. నిజంగానే అక్కడ ప్రభుత్వం కాకుండా ఎవరైనా బాధ్యత తీసుకొని దాన్ని 365 రోజులు కరెంటు బిల్లులు కట్టి ఆ మెయింటెనెన్స్ కట్టి మెయింటైన్ చేస్తే సక్సెస్ఫుల్ మోడలే అది. కానీ ఏ ప్రభుత్వం కూడా ఆ రకంగా చేయడం లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ నిర్మించింది, కానీ అది ఇనాగరేషన్కి వచ్చేసరికి రేవంత్ రెడ్డి పోయింది అక్కడికి. మరి కాంగ్రెస్ దగ్గర పెన్షన్లకు డబ్బులు లేవు కాబట్టి మరి దాన్ని మెయింటైన్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఇంకా చాలా అమృత్ స్కీమ్ కింద కూడా ఇప్పుడు మళ్ళొక 39 ఎస్టీపీలకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇస్తున్నది. మరి ఇవన్నీ సక్సెస్ అయితే బాగానే ఉంటుంది. రెండవది ఏంటంటే అంటే ఒకటేమో మురుగునీరు నివారించడం అనేది సాబర్మతిలో సక్సెస్ఫుల్గా అమలు కాలేదు. వాళ్ళు అంటున్న సియోల్లో కూడా సక్సెస్ఫుల్గా అమలు కాలేదు. అదే థేమ్స్ రివర్ మీద నేను పడవలో ప్రయాణించిన, అక్కడ కూడా మురుగునీటి వాసన ఇప్పటికీ వస్తుంది. కాబట్టి ఇది ఒక ఫెయిల్యూర్ మోడల్. మురుగునీటి రాకుండా నివారించాలి, కానీ వచ్చినాక దాన్ని క్లీన్ చేయడం అనేది సాధ్యం కాదు. అందరికి ఓపెన్ అవుతుంది. అది వ్యర్థ జలాలు పారిశ్రామిక వాళ్ళు ట్యాంకర్లలో తెచ్చి కుమ్మరిస్తూ ఉంటారు. దాన్ని ఎట్లా ఆపగలుగుతారు వీళ్ళు? ఏ రాత్రి ఎక్కడ కాపలామంటారు? మూసీ అనేది చాలా పెద్ద స్ట్రెచ్ కదా, హైదరాబాద్లోనే 55 కిలోమీటర్లు. అది ఎక్కడి నుంచి అయినా ట్యాంకర్ల ద్వారా అందులో వదిలిపెట్టవచ్చు. ఇదొకటి. రెండవది ఏంటంటే బస్తీవాసుల విషయంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 8,000 ప్రాపర్టీస్ ఇండ్లు ఐడెంటిఫై చేసింది, కానీ మరి దాన్ని కూల్చాలనా లేకుంటే రిహాబిలిటేట్ చేయాలనా, బఫర్ జోను తగ్గించాలనా, చట్టంలో మార్పులు తేవాలనా, ఏది నిర్ణయించలే వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడే పేదల మీద పోవాల్సిన అవసరం లేదు. ముందు మనం ఈ మురుగునీటిని ఆపుదాము. ముందు ఈ మూసీలో ఉన్న లోతట్టులో ఉన్న వాటిని మనము అంటే రివర్ బెడ్లో ఉన్న వాటిని క్లియర్ చేద్దామని అనుకున్నారు. వాళ్ళ ముందున్న సమస్య ఏంటంటే బస్తీవాసులు ప్రశ్నించండి, అడగండి, నిలదీయండి. మనం మూసీకి బయట ఉన్నాం, ఎంక్రోచ్మెంట్సే కావచ్చు, మూసీ ఒడ్డుకు బయటనే ఉండొచ్చు గుడిసెలన్నీ. కానీ మూసీ లోపల ఉన్న ఇమ్లీబన్ బస్టాండ్ను రీప్లేస్ చేసిన గౌలిగూడ బస్టాండ్, దాన్ని ఫస్ట్ కూల్చేయాలి. గౌలిగూడ బస్టాండును ఏ నీటిపారుదల పర్యావరణ నిపుణుడు కూడా ఒప్పుకోడు. నదిలో ఇందాక సజయ్ గారు అన్నారు, నదికి కూడా జీవం ఉంది, నదిని బతకనివ్వాలి. నది అనేది 84 లక్షల జీవరాశులకు నిలయం. అది బయోడైవర్సిటీ ఉంటుంది. ఈ భూమి మీద బతికే ఒక్కొక్క మనుషులకే కాదు కదా, ఈ సమస్త జీవరాశులకు ఉంది కదా. మరి వాటిని అన్నింటినీ ఇవాళ ధ్వంసం చేసి బస్టాండ్ కట్టారు అక్కడ. సరే, కట్టింది ఏ గవర్నమెంట్ అయినా కూడా బస్తీలను గుల్లగొట్టే ముందు నది మధ్యలో ఉన్న ఇమ్లీబన్ బస్టాండ్ కూల్చేయాలి, తర్వాత కట్టిన మెట్రో స్టేషన్ను కూల్చేయాలి, తర్వాత నది మధ్యలో కట్టిన గుళ్ళను కూల్చేయాలి, మసీదులను కూల్చేయాలి,
చర్చిలను కూల్చేయాలి. నది యొక్క లైఫ్ను కాపాడాలి. నేను నది ప్రేమికుని, నది బిడ్డను. నాకు వేడితో సంబంధం లేదు. ఆడ గుడి ఉన్నా, మసీదు ఉన్నా, చర్చ్ ఉన్నా, ఆడ టీఆర్ఎస్ కట్టినా, కాంగ్రెస్ కట్టినా, నది రివర్ బ్యాంక్స్ మధ్యలో ఏది ఉన్నా కూల్చేయాలి. అవి కూల్చిన తర్వాతనే బస్తీలకు అడుగు పెట్టాలి. ఈ డిమాండ్తో పోవాలి మనం. ఎక్కడ చెప్పిండు, ఏ పర్యావరణవేత్త చెప్పిండు నది మధ్యలో బస్ స్టాండ్ కట్టమని? నిజాంది గొప్ప పాలన. మళ్ళీ చెప్తున్నా నేను, నిజాంకు హైదరాబాద్ ప్రజల మీద ఉన్న ప్రేమ, నిజాంకు హైదరాబాద్ పర్యావరణం మీద ఉన్న ప్రేమ, నిజాంకు హైదరాబాద్ డ్రైనేజీ సిస్టమ్ మీద ఉన్న ప్రేమ, మంచినీటి మీద ఉన్న ప్రేమ, ఆ తర్వాత వచ్చిన పాలకులల్లా ఎవ్వరి లోపల కూడా అంత స్థాయిలో కనబడదు. మళ్ళీ ఏమన్నా కొద్దిగా ఆలోచించింది కేసీఆర్ గారు. సరే, రేపు మళ్ళీ భవిష్యత్తులో ఆయన ఏమన్నా తన ప్లాన్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తాడో లేదో తెలియదు. బట్ ఎవ్వరి మీద దుర్మార్గంగా పోవద్దని చెప్పి 58, 59 జీవో తీసుకొచ్చి హైదరాబాద్లో ఉన్న బస్తీలలో ఉన్న ప్రతి ప్లాటును కూడా 125 గదాల వరకు రెగ్యులరైజ్ చేశాడు. మూసీ మీద ఉన్నవి చేయాలంటే హైదరాబాద్ ఇరిగేషన్ యాక్ట్ అడ్డం వచ్చింది. హైదరాబాద్ ఇరిగేషన్ యాక్ట్ను మార్చాల్సి ఉండే. ఇప్పటికైనా గవర్నమెంట్ దగ్గర డిమాండ్ చేయాల్సింది ఏంటంటే బఫర్ జోన్ను 50 మీటర్లు కాదు, అది 10 మీటర్ల కుదించుకోమని చెప్పాలి. అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. ఆ ఒడ్డు మీదకెళ్ళి ఒక జీప్ పోయేటట్టు ఉంటే చాలు. తర్వాత రెండవది, మూసీలోకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మూసీలోకి నీళ్లు గతంలో ఏంటంటే 1908 ఉదాహరణే చెప్తాం మనం అందరం. 20,000 మంది చనిపోయారు, 4 లక్షల క్యూసెక్ల నీళ్ళు వచ్చినాయి. అప్పుడు ఏంటంటే అక్కడ హిమాయత్ సాగర్ లేదు, అక్కడ గండిపేట లేదు. తర్వాత కట్టిన తర్వాత ఇప్పుడు వచ్చిన ఫ్లడ్స్ చాలా చిన్నవి. 62లో ఒకసారి, 65లో ఒకసారి, అంటే ఒక 60 ఏళ్ళ కింద ఫ్లడ్స్ వచ్చినాయి. అవే లాస్ట్ ఫ్లడ్స్. ఇప్పుడు వచ్చినాయి ఏంటంటే ఇది ఆ 2 ప్రాజెక్టుల మీద ఉన్న ఇరిగేషన్ ఇంజనీర్ల యొక్క వాళ్ళ తప్పులతో వచ్చినాయి తప్ప సహజంగా వచ్చిన ఫ్లడ్స్ కాదు. ఇంజనీర్ల తప్పులు లేకుండా వచ్చిన ఫ్లడ్స్ 62, 65. ఇప్పుడు ఏం చేయొచ్చు? ఒకవేళ ఇరిగేషన్ ఇంజనీర్లు తప్పు చేద్దామన్నా కూడా పైనుంచి నీళ్ళని రాకుండా మనము ఎక్కడికక్కడ భూగర్భ జలాలను పెంచవచ్చు. గతంలో ఒక జీవో ఉంది, 111 జీవో అనేది, అది ఇప్పుడు డైలమాలో ఉంది. కేసీఆర్ దాన్ని ఎత్తేయాలనుకున్నాడు, కానీ తర్వాత ఆయన పరిపాలన పోయిన తర్వాత రేవంత్ రెడ్డి దాన్ని ఇప్పుడు ఏమీ ఫర్దర్గా ముందుకు తీసుకెళ్తున్నట్టు కనబడట్లేదు. ఆ జీవోలో ఉన్నదాన్ని కొంత సవరించి లంగ్ స్పేస్ క్రియేట్ చేసే విధంగా ఆ హిమాయత్ సాగర్ అండ్ ఉస్మాన్ సాగర్ పై ప్రాంతంలో కొంచెము మార్పులు చేసుకోగలిగితే, ఉదాహరణకు మూసి పుట్టిన అనంతగిరి నుంచి, అదేవిధంగా ఈసా నది పుట్టిన దగ్గర నుంచి ఈ రిజర్వాయర్ల వరకు కూడా ఎక్కడికక్కడ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ చేసినట్టయితే ఎక్కడ పడ్డ వర్షం అక్కడనే ఇంకుతుంది. ప్రజలందరూ కూడా అనుసరించాల్సిన విధానం కూడా అదే. खेत का पानी खेत में, शहर का पानी शहर में, नहर का पानी नहर में, गाँव का पानी गाँव में. ఎక్కడ నీళ్ళు అక్కడ ఇంకినట్టయితే మూసికి వరదలు వచ్చేది లేదు, ఈ బస్తీలు మునిగిపోయేది లేదు, కొట్టుకుపోయేది లేదు. ఇందాక ఆమె చెప్పినట్టుగా ఇవన్నీ కూడా కమిషన్ల కోసం స్ట్రక్చర్లు, ఆ స్ట్రక్చర్ల కోసం లోన్లు, ఇంతకు మించి వేరే ఏదీ లేదు. ఎవరు అడగట్లేదు హైదరాబాద్ బ్యూటిఫికేషన్ కోసం. ఎవరు వచ్చినా కూడా తీసుకుపోయి చూపెడుతున్నది మన దక్షిణ దిక్కున్న న్యూయార్క్ నగరాన్ని చూపెడుతున్నారు. సైబరాబాద్ సిటీని ఇది ఒక న్యూయార్క్ నగరం అని చూపెడుతున్నారు. న్యూయార్క్ నగరంలో నేను ఒక 10 సార్లు తిరిగిన. అక్కడ ఎంత డర్టీ ఉంటుందంటే కనీసం ఆక్సిజన్ రాదు. ఆ బంగ్లాల మధ్యలోకి వెళ్ళి ఆక్సిజన్ రాదు. తాగుదామంటే నేను మంచినీళ్ళు దొరికాయి అక్కడ. అదేమన్నా గొప్పగా ఉన్నది. హడ్సన్ నది అని న్యూయార్క్ పక్కనే ఉంటుంది. కంపు కొట్టే నది హడ్సన్ నదిలో మనం 5 నిమిషాలు కూడా బోట్ ప్రయాణం చేయలేం. అదేదో గొప్పగా ఉన్నట్టు, సియోల్ గొప్పగా ఉన్నట్టు, ఇదంతా అంబగ్. ఇదంతా ఏంటంటే డబ్బుల కోసం చేస్తున్న డ్రామా ఇది. ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబడితే తప్ప ఇది ఆగదు. ఇప్పటివరకు ఏడీబీ లోన్ రాలేదు. జనవరి 26న ఫార్మల్గా అప్రూవల్ ఇచ్చినట్టుగా చెప్పారు. అది మీ గుడిసెల మీద కాదు. అది ఫేజ్ 1 అనేది బాపుఘాట్ కంటే పైనున్న ప్రాంతం, అప్ టు హిమాయత్ సాగర్, అప్ టు గండిపేట్. అక్కడ మాత్రం కొంతమందికి ప్రమాదం ఉంది. దాన్ని పరిరక్షించడానికి మనందరం కూడా పోవాలి. ఈ మూసి డెవలప్మెంట్ స్కీమ్ అది ఈ ప్రభుత్వం కానీ రేపు మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా కూడా గట్టిగా వ్యతిరేకించాల్సిందే. ఏ గుడిసెను కూడా కూల్చడానికి ఒప్పుకునేది లేదు. ప్రభుత్వాలు ప్రజల ఆలోచనల ప్రకారం పనిచేయాలి తప్ప వాళ్ళు ఇష్టం వచ్చిన ఆలోచనలను ప్రజల మీద రుద్దడానికి కాదు. ప్రజలు ఇన్యాక్టివ్గా ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చింది చేస్తారు. ప్రజలు ఆర్గనైజ్డ్గా ఉంటే కొట్లాడితే ఎవరు కూడా ముందుకు రారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఓట్ల కోసం ఎంత వెనక్కైనా పోతారు వాళ్ళు. ఆ ఓట్ల సత్తా ఏందో మనం చూపెట్టాలి. డబ్బులు తీసుకోకుండా మనం పౌరుషంగా ఉంటే ఏ నాయకుడు కూడా
మనల్ని ఇలా గుడిసెలు కూడగొడతామని లేకపోతే ఇంకోటి చేస్తామని చెప్పి ముందుకు రాడు. గట్టిగా నిలబడాలని మీరు ఎప్పుడు పిలిచినా నేను ఈ మూసి ఆందోళనలో భాగమవుతాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సమయం లేదు, చాలామంది పొద్దున్న నుంచి మాట్లాడుతున్నాము. సుశీల్ రెడ్డి అన్న 2 minutes. అందరికీ నమస్కారం. తెలంగాణ బస్తీ జాయింట్ యాక్షన్ కమిటీ TBJAC తరఫున ఈరోజు